మత్తయి సువార్త 28వ అధ్యాయం 12:09 అయింది. మంచిది. దేవునికే మహిమ ప్రభావములు కలుగును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఉండెను వనికి ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మోకరించి తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలంలో ప్రభు పునరుత్థానం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరిచినట్లుగా, దేవుడు అనేక విషయాలు మనం తెలియచేయనట్లుగా, ఆయన ఎలాగైతే మొదటిగా మరి తొలిసారిగా పునరుత్థానం అయ్యాడో తదుపరిగా మనం కూడా ఆ పునరుత్థాన శక్తిని పొందబోతున్నాం. అనేక విషయాలు మనతో మాట్లాడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కనికర సంపన్న, మేము ఒట్టివారం బలహీనము తండ్రి, నీ కృపను బట్టి 2026 సంవత్సరం వరకు నాయన నీ శిలువ శక్తి పునరుత్థాన బలం ద్వారా మనం కాపాడిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో మరి విధంగా మందిరం, సేవ, పరిచర్య నేను అద్భుతం నాయన. గత దినాల్లో మాకు మా వల్ల కానివి, మా శక్తికి మించి ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అయినా కానీ కేవలం నీ పునరుత్థాన బలము ద్వారా మీకు అడుగు పెట్టి నాయన ఈ ప్రాంతం అంతా మీ స్వాధీనం చేసుకుని నీ బిడ్డలకి నడిపించుకుని ఈ మందిరంలో అనేక మంది మీరు రక్తం చేత అడ్డుకట్టిన ఆయన ఈ యొక్క సేవా ప్రభావాన్ని మీరు నడిపిస్తున్నందుకు మీకు ఈ సేవా క్షేత్రం మీదిన ఆయన మీరు జరిగించి ఆశీర్వదించి బిడ్డలందరినీ పై నీ కృప వేడుకుంటూ ఈ సంవత్సరం మొదలుకుని కృప మళ్ళా మే 26 లోపుగా అనేక మంది మీరు పోగు చేయించినందుకు మీకు వందనాలు. మాలో కావలసిన ఆత్మానుభవాలు మాలో మొలకెత్తి చేసి మీరు మహిమ ప్రత్యేకంగా ఇద్దరు వర్తమానం ద్వారా మాతో మాట్లాడి మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు శ్రేష్ఠ నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఈ మత్తయి సువార్తలో ఏమండి, మార్కు సువార్తలో, లూకా సువార్తలో 3 చోట్ల కూడా స్త్రీలు పెందలకడని లేచి, ఇంకా చాలా చీకటి ఉండగానే పెందలకడని లేచి సమాధి దగ్గరికి తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యంలో తీసుకుని ఆయనకి శరీరానికి పోయటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మత్తయి సువార్త, లూకా సువార్తలో ఏమండి ఒక సందర్భం, అక్కడ 2 మనుషులు కనబడి ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడని చెప్పడం జరిగింది. ఇక్కడ 2 మనుషులు కాదు, 2 దేవదూతలు ఉన్నారు. ఒకరు తల వైపున కూర్చున్నారు, ఇంకొకరు కాళ్ళ వైపున. అలాగా 2 లేదు కదా, ఇక్కడ యోహాను సువార్త సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ 2 శిష్యులు ఏమండి, 2 యొక్క దేవదూతలు కనబడి మీరు ఎవరిని వెతుకుతున్నారు ఏమండి, నిజంగా ఆయన ఆ స్త్రీలు వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అండి, సమాధి తెరవబడింది. దేవునికి స్తోత్రం. రాయి దొర్లించబడింది. హల్లెలూయా. అంత మాత్రమే అక్కడ జరిగిన సంఘటనలు ఏంటంటే, అప్పుడు ఏం జరిగిందంటండి, చూడు దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద 2 దేవతలు వచ్చి ఆ సమాధి మీద రాగానే సమాధి దానికి అది ఏమైపోయిందంటండి, ప్రపంచం ఎక్కడ జరుగుతుందా? ఇప్పుడు కొన్ని హాస్పిటల్లో, కొన్ని మాల్స్లో మనం వెళ్ళి నిలబడగానే డోర్స్ ఏమవుతుంది ఏంటండి, డోర్స్ సమాధి ఓపెన్ అయింది. డోర్ పెద్ద లెక్కండి. దేవునికి స్తోత్రం. దేవదూతలు రాగానే అక్కడికి ఏంటి, సమాధులు ఏమైంది ఏంటండి, సమాధులకు సమాధి. దేవునికి స్తోత్రం. ఏదైనా అక్కడికి వచ్చింది. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు మరలా కడబోర శబ్దము మోగగానే ఏమంటే, ఇప్పుడు మనం వెళ్తే ఒక డోర్ ఓపెన్ అవుతుంది,
దేవదూతలు వస్తే యేసు ప్రభు సమాధి ఒకటే ఓపెన్ అయింది. కానీ ఒక రోజు రాబోతుంది, అదే ఆ రోజు కడబోరం రోగి రోజు. దేవుడికి స్తోత్రం. ఆ రోజున ఇంతవరకు ఎవరైతే వాక్యానుసారంగా క్రీస్తునందు నుండి మృతులైన మృతులు ధన్యులు అన్నట్టుగా ఎవరైతే సమాధి చేయబడి క్రైస్తవ ధర్మశాస్త్రం ప్రకారం వాక్యానుసారంగా సమాధి చేయబడి సమాధి తోటలో భద్రం చేయబడి సమాధులు మట్టే కానివ్వండి, టైల్సే కానివ్వండి, మార్బుల్ ఏదైనా కానివ్వండి, కానీ కాంక్రీటే కానివ్వండి, కానీ చూడండి కడబోర శబ్దం రాగాని వినబడగాని అన్ని ప్రపంచంలో అన్ని క్రైస్తవ సమాధులు ఏమైపోతాయండి? తెరవబడతాయి. దేవుడికి స్తోత్రం. రెప్పపాటున ఈ క్షయమైన శరీరం అక్షయతను ధరించుకుని ఈ రజ్యమైన అమర్ని ధరించుకుని వెంటనే చూస్తుండగానే సెల్ఫీ తీసుకునేంత సెకండ్ టైం కూడా ఉండదు. ప్రపంచం 2-3 సెకండ్లో 2-3 నిమిషాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. నిజంగా అలాంటి కళ కూడా రావాలని కొంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాను. మార్మల్స్ పొందరు, రక్షణ పొందరు, చెబితే నమ్మరు. కాబట్టి అలాంటి వాళ్ళు దేని ద్వారా సెట్ అవుతారంటే కళ ద్వారా సెట్ అవుతారు. అలాంటి ఎవరు మనం చూపించే కళ కాదు, అది దేవుడు చూపించే కళ. కలవడింది ఆయనకు చెప్పాలని అంటారు. అలాగా కలపడాలి, కళ రావాలి. దేవుడు ఆ కళను దేవుడు వారి పట్ల నిజం చేయడు గాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. ఆ సమయంలో దూత రాగానే సమాధి ఓపెన్ అవ్వటం, అక్కడ మహాభూకంపం కలగటం. ఇంకేం జరిగిందంటే చూడండి, ఇక్కడ మెరుపులైన చూడండి వస్త్రములు ఉండెను. అతని వస్త్రం హిమవంత తెల్లనిగా ఉండెను. అతనికి భయపడి పడటం వలన కావలి వారందరూ ఏమైపోయారంటే, ఆల్రెడీ యేసు ప్రభు వారు సాక్ష్యాలు ముందు చెప్పకూడదు, కానీ చూడండి రోమా ప్రభుత్వం ఆయన తిరిగి లేస్తానని ముందు చెప్పాడని శిష్యులు గుర్తులేదు, స్త్రీలు గుర్తులేదు, ఏదో మగ్దలేని మరిలాంటి తప్ప. ఆయన సమాధుల్లో ఉండడని చెప్పేసి ఒక్క మరియకే గుర్తుందండి. దేవునికి స్తోత్రం. ఆ మరియ సమాధి కాడికి రాలేదు. ఆమె యేసు ప్రభు పాదాలకి అత్తరు పూస్తుంది. దేవుని స్తోత్రం. నేను బేతనీ మరి అనుకుంటున్నాను. గమనించిన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక చక్కటి మాట ఏంటంటే సమాధులు తెరవబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆ దూత వచ్చి అతనికి భయపడినటువంటి కావలి వారు ఏమైపోయినట్టండి? చచ్చిపోలేదు, చచ్చిన వాళ్ళ పడి ఉన్నారు. దేవుని స్తోత్రం. రోమా ప్రభుత్వం కావాలంటే మనలాగా అనుకున్నారా? మామూలుగా ఉండదు గస్తీ. దేవుని స్తోత్రం. కానీ వాళ్ళందరూ చచ్చిన పడి ఉన్నారంట. వెంటనే ఆ దూత అంటున్నారు వారితో, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. రండి, ప్రభువుని పండుగ స్థలం మీకు చూపిస్తాను, రండి. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోంచి లేచినని ఆయన శిష్యులకు తెలియచేయడం. దేవుని మాటలు దీవించును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రపంచంలో అందరికీ ఉండే 2 రోజులు ఏంటంటే మాకు పుట్టినరోజు, చంద్రి. కానీ యేసు ప్రభువుకి మరొక రోజు ఏంటంటే తిరిగి రోజు. దేవునికి స్తోత్రం. పునరుత్థానం. ఈ రోజున నేను స్టేటస్లో పెట్టి ఎవరైనా చూసే పాస్టర్ గారి స్టేటస్ మీకు వస్తుందా? సంతోషం. మరి మీ స్టేటస్ నాకు రావట్లేదండి. మీ నెంబర్ నాలో ఉన్నాయి, నా బోల్లో ఉన్నాయి కదా, ఎందుకు రావట్లేదు? ఏంటంటే ఎఫ్ఐ గారు ఏంటంటే ఈ టెక్నాలజీ మా ఆయనకి తెలియదు, మేము ఎదురు ఉంటే నాకు చదువుకోలేదు. తెలియని చెప్పండి మా జనరేషన్, G7 జనరేషన్ చెప్పాలి. మన అభిషేక్ వచ్చింది కదా. ఇప్పుడు భక్తులు స్టేషన్ నాకు రావట్లేదు, ఏం ప్రాబ్లం? పాస్టర్ గారు చేసిన అన్యాయం పోరాటం ఏంటి అసలు? పాస్టర్ గారు ఆయన పోస్ట్ పెట్టి చూసారా అంటున్నారా? మరి వాళ్ళకి వచ్చింది నాకు రావట్లేదు, అది నాకు టెన్షన్. ఏదో జరుగుతుంది మొత్తం మీద రాజకీయం వ్యవహారం. అమ్మా హైడ్ పెట్టేస్తున్నారా? పాస్టర్ గారు రద్దు చేస్తున్నారా? ఆ రగ్గు వేస్తున్నామలో పైనుంచి చిరిగిపోనుగా, చిరగకూడదు, మళ్ళీ వాడతారు, కాలిపోనుగా. ఎవరికి పని చేయకూడదు తెర. దేవుడికి స్తోత్రం. తప్పులేండి మీరు ఏమన్నా, దేవుడికి స్తోత్రం. మాస్టర్ గారికి మరుగుండకూడదు. మీ ఫోన్ మా బుజ్జీలు అయ్యగానే, బుజ్జి ఎవరన్నా అక్కడ గజ్జీలు అయిపోయారు కానీ ఫోన్ ఇమ్మనగానే తల్లిదండ్రులకి ఓపెన్ ఇజాబనా అని ఇచ్చేయాలి తల్లిదండ్రులకి. చూసారు ఒకలా అనట్లేదు. దానికి 7 లాక్లు, 3 తాళాలు, 4 లివర్లు. కప్పడిని లేకపోతే పచ్చడైపోతారు. కాబట్టి మన ఫోన్ ఎవరు అడిగినా సరే నా ఫోన్ ఓపెన్ ఛాలెంజ్, ఎన్ని రోజులు ఉంచుకోండి. ఇందులో ఏ సీక్రెట్లు ఉండవు. దేవుడికి 3 అకౌంట్లు ఉన్నాయి, అవి కూడా మీకే. ఓపెన్ చెప్తున్నామండి. దేవుడికి స్తోత్రం. నా అన్ని ఇంచుమించుగా శ్యామ్కి అన్నీ తెలుసు. దేవుడికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. గమనించండి అనమాట, గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారికి మరొక రోజు ఉంది. ఆ రోజు ఎవరికి కూడా, అది మనకు కూడా రాబోతుంది. దేవుడికి స్తోత్రం. మనం కూడా ఒక రోజు పునరుత్థానం పొందబోవట్లేదండి. నిజంగా ఈ నిరీక్షణ గొప్పదతికి, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంటే
బాధలు సమస్యలు. క్రిస్మస్లో ప్రధాన అంశం ఏంటంటే భయపడవద్దని. నేను అనుకున్నాను, ఏంట్రా బాబు ఈస్టర్లో కూడా ఇదే చెప్పాలా, ఏముందని అక్కడ భయపడు. మన సేమ్, ఎందుకంటే 300 పండుగలు మారుతున్నాయి కానీ మనలో భయం పోవట్లేదు. అందుకే అక్కడ ఈస్టర్కి గాబ్రియల్ పాస్టర్ గారు అదే మాట, ఇక్కడ ఈ దేవదూత వచ్చి కూడా భయపడకండి. దేవుని స్తోత్రం. ఏమంటే చాలామంది భయాలు. యేసు ప్రభు వారు సమాధిని గెలిచారు కానీ చాలామంది ఇంకా రకరకాల సమాధిలో ఉన్నారు. క్రైస్తవులు యేసు ప్రభు ఏమో సమాధి ఖాళీ సమాధి అయితే ఈరోజు యెరూషలేములో ప్రపంచానికి సవాల్ విసురుతుంది అంటే కనుక టూరిజం అందరూ ఆయన ఖాళీ సమాధిని చూసి ఎస్ ఈయన రేజ్ అయ్యాడు, తిరిగి లేచాడు, అందరూ అన్యజనులు రకరకాల కమ్యూనిటీస్లో సంతోషపడతామంటే బాధాకరం, మనం ఇబ్బందికరం ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఇంకా చాలా సమాధిలో ఉంటున్నారు. అమ్మా ఏం చేసుకొస్తున్నావు, లావాదేవీలు తగ్గట్లేదా? సాయంకాలం మా ఇంటికి రండి, ఎట్లా తీరుతాం. దేవుని స్తోత్రం. చాలామంది ఇంకా భయం అనే సమాధిలో, సిగ్గనే సమాధిలో, ఆచారం అనే సమాధిలో, నిరుత్సాహం అనే సమాధిలో, గతకాల జ్ఞాపకాలు మర్చిపోలేని రకరకాల సమాధిలో ఉన్నారు. ఆ సమాధులని పునరుద్ధాన శక్తితో దేవుడు పగలగొట్టును గాక. చెప్పండి దేవునికి చేతులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో అనేక సమాధులు ఉన్నాయి. అన్ని సమాధులు ఏవైనా ఏంటండి, గాంధీ, మోహన్ దాస్ ఏంటండి అని పేరు, మోహన్ దాస్, కరంచంద్ గాంధీ. కానీ అన్నీ మనకు తెలియదు కదా. మహాత్మా, మనిషిని మహాత్మ చేసింది ఎవరు తెలుసా అండి? ఇది దేవునికి స్తోత్రం. ఒకసారి మీ బైబిల్తో వచ్చారా, ఇంకెవరితో పడిన కోసం పట్టుకొచ్చారా? చూడండి ఒకసారి పైకి, మీ బైబిల్తో ఉన్న చేతులు పైకి ఎత్తండి. బాబా అభిషేకం పడుకుంటామా. దేవునికి స్తోత్రం. చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ పైకి వచ్చి మీకు బైబిల్ ఉన్న వచ్చే సంవత్సరం మరి గుర్తుది సంఘానికి వచ్చారండి. దేవతలు సంతోషించే సమయం ఏంటంటే మీ బైబిల్ చేతులు పైకెట్టుకోండి. ఫోన్ నుండి పక్కలకి ఇచ్చేయండి. ఫోన్ బైబిల్ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చేతిలో బైబిల్ ఉన్న వారందరూ నిండారుగా దీవించును గాక. ఏమంటే దేవునికి గమనించండి, ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి. కానీ అన్ని సమాధులు అది గాంధీ గారి ఇంతకీ ఏంటంటే కాన్సెప్ట్, గాంధీని మహాత్ముని చేసింది ఎవరో తెలుసా? ఇంతకీ గాంధీ గారి చేతిలో ఉన్న పుస్తకం ఏంటంటే భగవద్గీత, పురాణ, ఏంటంటే బైబిల్. ఎప్పుడైనా గమనించాము మనం? దేవునికి స్తోత్రం. బైబిలే ఈ రోజున ఆయన్ని ఒక ప్రపంచానికి పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం. మామూలుగా ఉన్న వారిని మహాత్ములు చేసి దేవునికి స్తోత్రం. ఆయనకి నచ్చిన ఏంటంటే కొండ మీద ప్రసంగంలో ఆయన చదివిన ఏంటంటే సాత్వికులు ధన్యులు వారి భూలోకమును దాన్ని శాంతిగా మార్చి ర్యాలీ మొదలెట్టి రైగారు. దేవుని స్తోత్రం. ఎవరైనా సరే, ఏమండి ఏ పార్లమెంట్ అయినా సరే ఎక్కువ శాతం బైబిల్ని ఆధారం, ధర్మశాస్త్రాన్ని ఎక్కువ శాతం తీసుకున్న అన్ని దేశాలు చాలా దీవెనకరంగా ఉన్నాయి. చాలా దేశాల్లో ధర్మశాస్త్రం వారి యొక్క అమెరికన్ కానీ ఇంకా వేరే వేరే కంట్రీస్లో వారి యొక్క వైట్ హౌస్లో కానీ వారి అధికార మంత్రాల్లో వారి యొక్క అసెంబ్లీస్లో ఏంటంటే ఎక్కువ ఈ రూల్స్ అని ఎవరైనా ఎక్కడైనా బైబిల్లో వచ్చి తీసుకున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది బైబిల్ ఒక దేశానికి ఒక రాష్ట్రానికి కాదండి, ప్రపంచానికి అవసరమైన పుస్తకం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా ఎక్కువ వేల లక్షల సంఖ్యలో అమలవుతున్న పుస్తకం ఏదైనా కంది రాయండి. ఉట్టప్పుడు పట్టు కంది తీసుకుని పెట్టండి, పెట్టండి, పెట్టాలి తొందరగా పెట్టండి. అది దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కువ అమ్మడే పుస్తకం ఏదైనా ఉంది ఏంటది, దీని తర్వాత అమ్మడే పుస్తకం అండి యాత్రికుని ప్రయాణం. బైబిల్ తర్వాత అంత ఎక్కువ మాత్రం అమ్మడే పుస్తకం ఏంటంటే యాత్రికుని జాన్ బన్యన్ అనే ఒక భక్తుల ద్వారా రాయబడింది. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వద్దాం. అసలు ఈస్టర్ అంటే ఏంటి? ఈస్టర్ అంటే తిరిగి లేచుట, లేకపోవట. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇది 104 సార్లు రాయబడింది బైబిల్లో. 104 టైమ్స్ రాయబడింది. ఇది ఏమండి ఈస్టర్కి మరొక పేరు పస్కా. ఏంటండి? పాత నిబంధనలో దేవుడు వారిని ఆ శ్రమలోంచి ఐగుప్తులు విడిపించేందుకు వారి ప్రతి నెల 14వ తారీఖు ఏ పండుగ ఆచరిస్తున్నారంటే పస్కా. ఇది కొత్త నిబంధనలో కూడా ఉంది. ఇంతకు చూపించాను ప్రకటన యోహాను సువార్త 12వ అధ్యాయంలో. మరి పేతురు యాకోబుని చంపి పేతుని సరసాల నుంచి, ఎందుకంటే ఏమండి పాసోవర్ పస్కా ఉంటుంది అక్కడ. ఏమండి ఈ యొక్క పస్కా పండుగ పులిన రొట్టెల పండుగ తిన్న తర్వాత ఎన్ని చంపాలని ఉంచారు ఆయన అయ్యారు. దేవుడు పేతులు గారు పెట్టారు కటకటాల మధ్యన. హల్లెలూయా.
కాబట్టి కొత్త నిబంధనలో ఎక్కడ ఉందని కొంతమంది వేరే కళ్ళు పెట్టుకుని బైబిల్ చదువుతారు. వాళ్ళందరికీ తేటగా ఇది అర్థమవుతుంది కాక. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. రకరకాల సమాధులు ఉన్నాయండి. ప్రపంచాన్ని గడగడలాడించాడు అలంజన్ మహాచక్రవర్తి. చిన్న దాంట్లో తెచ్చిపోయాడు. 33 సంవత్సరాలు 32 సంవత్సరాలు అతి భయంకరమైన విషజ్వరం వచ్చింది. దానికి కారణం ఏంటంటే చిన్న దోమ పుట్టిందండి. చిన్న దోమ కాడు ద్వారా ప్రపంచానికి గ్రేట్ అలంజన్ తెలుసు కదండి. చెప్పండి దేవునికి స్తోత్రం. అరే చూడండి, ఆయన ప్రపంచాన్ని గడగలాడించాడు. కానీ చిన్న దోమ కాడు ద్వారా ఈ రోజున ఆ గ్రేట్ అనే వ్యక్తి ఏమైపోయాడంటే అసలు ఎక్కడ కూడా కనపట్లేదు. చూడండి ఎవరున్నా గొడవ చూడండి బయట లోపలే మనోహర్ సపోర్ట్ చేస్తానంటే దేవుడికి స్తోత్రం కలగాక. వాటి సంగతి కొంచెం అట్లా ఇబ్బంది పెట్టగానే ఎಷ್ಟో రోజు వాళ్ళకి విశ్రాంతి ఎవరా అసలు ఇంటికాడ మోహన్ గారు అడిగితే ఈ మంది ఎవరికి ఇంటికాడ పెట్టానన్నాను. మరి ఎందుకో దేవుడి స్తోత్రం. మీ ఫోన్కి విశ్రాంతి ఇవ్వండి. ప్రతిరోజు వాడేసుకుని రాత్రి రోజు కూడా రెస్ట్ ఇవ్వకపోతే ఎలాగండి? ఒక కుటుంబ స్కేట్ రండి, జాగ్రత్తగా ఉంటాయి. దేవుడికి స్తుతి కలుగునుగా. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి ఏమండి, ప్రపంచంగా కలిగించిన అలెగ్జాండర్ మహాచక్రవర్తి కూడా చిన్న దోమకాడు ద్వారా ఏమండి గాంధీ గారి సమాధి, ఏమండి ఎన్నో సమాధులు ఉన్నాయి. ఇంకా జూలియస్ సీజర్ ప్రపంచాన్ని కడగలాడించి రక్తాన్ని సెలైరు వలె ప్రవహించేసి ఆ పారుతున్న రక్తంలో తన వస్త్రాలను ఉతుక్కున్న గొప్ప పరాక్రమశాలి జూలియస్ సీజర్. ఆయన కూడా చనిపోయాడు. ఇలాగా అనేక మంది గొప్పవారు. ఇంకా ఎవరంటండి మన ఎన్నో సమాధులు ఉన్నాయి. తర్వాత ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ ఉన్నాయి, మమ్మీలు ఉన్నాయి. అవన్నీ మంచి చూడటానికి బాగుంటాయి చూపులకి, కానీ అందులో అంత పంపాయి. దేవుని స్తోత్రం. ఎందుకని అవన్నీ ఏ సమాధులు అండి? చెప్పాలి వాక్యం మీద మనసు పెట్టాలి, పాస్టర్ గారు సహకరించాలి. దేవునికి స్తోత్రం. అవన్నీ మోయబడిన సమాధులే. వన్ అండ్ ఓన్లీ ప్రపంచంలో ఏదైనా సమాధి తెరబడిందంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. చెప్పండి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రపంచంలో మధ్యగా ఉన్న యెరూషలేములో ఆయన సమాధి ఉంది. అది తెరవబడిన సమాధి. మొట్టమొదటి రోజు ప్రపంచానికి ఆయన ఇక్కడ లేడు, ఆయన తిరిగి ఈజ్ రైజన్. దేవునికి స్తోత్రం. ఆయన మన కింగ్. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కింగ్ అని ఎవరని ఎవరు ఆయన ఏమైపోయారు? అందుకే చాలా మంది మీరు ఆ మాట ద కింగ్. మన రాజు ఎవరంటే అండి ధవళవరుడు, రత్నవరుడు, మనోహరుడు. ఆయన అందరికన్నా అయ్యాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పర్లేదు వెళ్ళిపోయి మనకన్నా ఆలయ సుఖంగా ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. అందరికి వెళ్ళిపోవాలని ఆశ ఉంది. అబ్బా అంత ఆశలే వద్దు, ఇంకా చేయాల్సిన వరకు పరిచయం చాలా ఉంది, దాని మీద మనసు పెట్టండి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ ఎన్నో సమాధులు ఉన్నాయి. అన్ని సమాధులు ప్రఖ్యాతిగా ఇచ్చిన ఒక బౌద్ధుడు గౌతమ బుద్ధుడు, ఆయన సమాధి కూడా మూయబడిందా మూయబడలేదండి? గొప్ప గొప్ప సమాధులు మూయబడ్డాయి నిలబడలారా. కానీ మన యేసు సమాధి తెరవబడింది. మొట్టమొదటి పునరుత్థానానికి రుజువు ఏంటంటే తెరవబడిన సమాధి. అది ఎక్కడో కాదు, ప్రపంచం నడిబొడ్డులో యెరూషలేములో ఉంది. దేవుడికి స్తోత్రం. రెండోది ఏంటంటే ఆయన 11 సార్లు తన శిష్యులకి కనపడ్డాడు. ఎప్పుడు కనబడింది? సమాధి చేయబడిన తర్వాత వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి. ఎన్ని రోజులు భూమి మీద ఆయన? 40 రోజులు. కన్ఫ్యూజ్ కాకండి. 40 రోజులు ఆత్మస్వరూపిగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఏమండి మరి 11 సార్లు అపోస్తులైన శిష్యులు కనబడ్డారు. ఇంకొక చోట 500 మందికి ఒకేసారి కనబడిన అపోస్తుల సాక్ష్యం ఇస్తుంది. దేవుని స్తోత్రం. ఒకటి మొదటి ఏం చెప్పాం? తెరవబడిన సమాధి సాక్ష్యం. 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు శిష్యులకి. 500 మందికి ఒకసారి ఒకేసారి అందరికి కనబడ్డాడు. 3వ సాక్ష్యం. తర్వాత అపోస్తలుడైన పేతురుకి సిరియా దేశంలో దమస్కు గేటు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇలాగా అనేక మందికి ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడండి. చూడండి ఆయన ఎవరంటే ఇవన్నీ ఆయన తిరిగి లేచాడని రుజువులు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎంతో మంది కనబడ్డాడు. చూడండి ఆయన ఎవరంటే సజీవుడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు కనబడక ముందుగానే ఒక అడుగు ముందుకేసి మన యోబు గ్రంథంలో 19:25 అనుకుంటాడు. యోబు అంటాడు నా విమోచకుడు. అప్పటికి అసలు యేసుప్రభువు వచ్చారా? అసలు అబ్రాహామే లేనప్పుడు ఆ మాట అనేసరికి క్రైస్తవం అనేది ఇంకా అసలు అది ఏమి లేదు. అక్కడ నిబంధనలు ఏమి లేవనండి. ఏమీ లేని, ఎవరూ లేని, ఏమి నేర్పించలేని, నేర్చుకోలేని సండే స్కూల్ ఏం కదా పిల్లలకి మనస్ఫూర్తిగా పిల్లలు కూడా. దేవునికి స్తోత్రం.
ఎవరూ లేని ఏమీ లేని ఆ దినములలోనే యోబు ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడైన యేసయ్యను గురించి ఆయన ఏంటండి వాక్కులో మాట్లాడాడు. 19:25 నా విమోచకుడు సజీవుడనియు. ఏమి ఎలా తెలుసండి యోబయ్య గారు? ఆయన సజీవుడనియు, ఆయన తర్వాత భూమి మీద వచ్చారు 3 సంవత్సరాలు లేదండి ఆయన. నేను ఎరుగుతున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా వీళ్ళందరికన్నా ఏమండి యేసు ప్రభు గారు రాకమునిపై తండ్రి దగ్గర ఉండగానే ఒక అద్భుత సాక్ష్యాన్ని ఏమంటే వీళ్ళందరూ పునరుత్థానానికి సాక్షులని బాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా యేసయ్య కొరకు ఏమైనా ఉండాలి. ఇంతకీ అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం ఏమిటంటే మీరు బూదిగా దూరం ఆయనకి ఏమైనా ఉండాలంటండి? ఏ సాక్షులై ఉండాలి? ఏ సాక్షులై ఉండాలంటే కేవలం భౌతికమైన మెటీరియల్ బ్లెస్సింగ్స్ పొందుకున్న సాక్షులే కాదండి, అది సాక్షులు అవ్వాలి. ఏంటి పండగ మనం అవ్వాల్సింది అదే. అసలు దేవుడికి ఇంగ్లీష్ బైబిల్లో ఏమండి మనం భూమి మీద వేసే ఏ సాక్షులు అవ్వాలంటే అండి అందరికీ రాదండి అవకాశం. ఆశపడుతున్నా కానీ అవకాశం అందరికీ రాదు. ఆ ధన్యత నాకు తెలిసి జార్జ్ అనే ఒక దైవజన్ ఈ మధ్య సిటీలో చాలా బలంగా వాడబడుతున్నాడు. జార్జ్ పాస్టర్ గారు చాలా మంది కాదు తమిళనాడు నుంచి వాడబడుతున్నారు. చాలా అద్భుతంగా వాక్యం అద్భుతంగా ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇంకా అంత ఫైరింగ్, కాల్ చేయడం, చంపేయడం, నరికేయడం, ఇంకా అంత ఆపరేషన్ ఇవ్వండి. ఇంకా ట్యాబ్లెట్లు ఉండవు ఆయన దగ్గర, ఇంజక్షన్ ఉండవు, మొత్తం అంతా కసకసుకోసి పడేయటమే. ఏమంటే లోపల తీసేయడం, బయటది పరిశుద్ధాత్మ ఇచ్చి నాలో పెట్టేయడం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇంత గట్టిగా వాక్యం చెబుతానంటే ఎన్నాళ్ళు ఉండను, నేను అత్సాక్షి అవుతాను. ఉన్న 10 రోజులైన యోహానాన్ని బతకమన్నాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఒకసారి నేను రాజీవ్ గాంధీ నగర్ దగ్గరికి వెళ్తే అద్భుతంగా వాక్యం చెబుతున్నాడు. ఏంటంటే ఇంత పవర్ఫుల్గా చెబుతున్నాడు. యోహాన్లాగా అనిపించింది నాకు నిజంగా. ఇప్పుడు అడిగాను ఆయన భోజనం చేస్తా ఉంటే వేరే పాస్టర్ గారి ద్వారా, నేను ఎన్నాళ్ళలో బ్రతికిన పాస్టర్ గారు, ఎందుకంటే ఆల్రెడీ నేను కమిట్మెంట్ నాకు ఉంది, నేను అత్సాక్షి సిటీలో అయిపోతానంట. ఉన్న 10 రోజులు రోషం కలిగి వాక్యం చెప్పండి, రోషం కలిగి బ్రతకమన్నాడు, నేను అత్సాక్షిని అవుతాను. ఎంత ధన్యతండి, ఎంతైనా భయం ఉందని ఆయనకి. అత్సాక్షి అంటే అదేంటండి ప్రభు కొరకు మన పగడాల గారు ఏమే ప్రభు కోసం ఏమయ్యారండి? దేవునికి స్తోత్రం. ఎంతోమంది ప్రభువుకి అత్సాక్షులు అవుతున్నారు. వారికి పరలోకంలో ఏ స్థానం ఉంటుందంటండి? స్త్రీ సాంగత్యము పురుష సాంగత్యం లేని వారికి, హతసాక్షులైన వారికి ఒక ప్రత్యేకమైన స్థానం పరలోకంలో. ముందు విఐపీస్ మనం పెళ్లి చేసేటప్పుడు అందరికీ కొంచెం కూర్చోలేస్తామా? మన బంధువులు కాదు ముందు ఎవరు కూర్చోబెడతాం? మా అన్నగారు వస్తున్నారండి, పాస్టర్ గారు కాదు, మా ఎమ్మెల్యే గారు వస్తున్నారండి. ఎవరి చేస్తారు సీటు? చెప్పండి అమ్మా, ఇంతవరకు మీరు అవుతున్నారా? వేస్తారా? అక్కడ వేస్తారు. అంటే వాళ్ళు ప్రభుత్వం ఒక హోదాలో ఉన్నవారు వారు. కానీ పరలోకంలో ఎవరికయ్యా విఐపీలు? ఎవరండి విఐపీలు? వివిఐపీలు ఎవరంటే భూమి మీద స్త్రీ సాంగత్యం పురుష సాంగత్యం లేకుండా సేవ చేస్తూ బ్రతుకుతూ, మరి ముఖ్యంగా ఏమండి ప్రభు కొరకు, ప్రభువుకు వేరే దాని కోసం కాదు, ప్రభు పరిచయం కొరకు సాక్షులు అవుతారో వారికి అక్కడ ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ సాక్షులే. మనం కూడా భూమి మీద ఏ సాక్షులు అవ్వడానికి సిద్ధపడాలి. మనం అవ్వాలని ఉంటుంది కానీ అవకాశం రాదన్నది. కనీసం భూమి మీద మామూలు సాక్షులైన ప్రభు కొరకు మహిమపరచుదుముగాక. ఇది సాక్షి గురించి సువార్త. దేవునికి స్తోత్రం. పునరుత్థాన సాక్షులంగా మనం ఈ పునరుత్థాన సందర్భంగా ఇక నుంచి నేను సాక్షిగా ఉండాలి, నా సాక్ష్యం అందరికి తెలియాలి, నా సాక్ష్యాన్ని గంప కింద ఏంటంటే గిన్నె కింద అట్ల పేనం కింద ఏమంటే సింగు కింద కప్పెట్టినని సాక్ష్యాలు కలిగిన వారు చాలామంది ఉన్నారు ఈ ఏరియాలో, ఈ స్థలంలో. ఎందుకు మీ సాక్ష్యాలు దాస్తారని నాకు అర్థం అవ్వట్లేదు. సాక్ష్యం అనగానే పరిగెత్తుకొచ్చి సాక్ష్యం చెప్పాలి. వాక్యం ఎవడని చెప్తాడు, వాక్యం అందరికి అర్థం అవ్వదు. ఎందుకంటే అందరూ చదువు వచ్చిన ఉంటారు, కొంతమంది చదువు రాదు, రకరకాల. వాక్యం కొంచెం లేటుగా అర్థమవుతుంది, వాక్యం తక్కువ చేయలేదు. కానీ సాక్ష్యం ఏంటంటే ఒక సెలైన్ లాంటిది. ఏమండి చూడు, అలా సెలైన్ పెట్టగా మనిషి ఏమవుతాడంటే అలా నిలబడతాడు. దేవుని స్తోత్రం. సాక్ష్యము కూడా ఒక వ్యక్తిని చక్కగా వెంటనే నిలబెడతాడు. దేవుని స్తోత్రం. సాక్ష్యం చెప్పమని కానీ ఇంకా నోట్లో బెల్లముక్కలు పెట్టించుకునే అవకాశం ఉండదు. సాక్ష్యం వాక్యమే చెప్పుదుము గాక. ఇది ప్రభువుకి ఎంతోమంది లేవు సాక్ష్యాలు. కాబట్టి ఈ ప్రభు కొరకు మనం మొట్టమొదటిగా సాక్షులమై ప్రభువుని ఘనపరచుదుము గాక. రెండో మాట సందర్భం చూస్తే ఒక చక్కటి మాట ఇక్కడ 28వ అధ్యాయంలో నేను మాట ఏం చూస్తున్నానంటే చూడండి, వీళ్ళందరూ సాక్షులుగా ఉన్నారు. పునరుత్థానం మంచిదే. అసలు నా ఫస్ట్కి వచ్చాను మొదలవుతుంది వాక్యం. ఇక్కడ ఇవన్నీ జరిగిపోయినాయి, కనబడ్డారు, ఈమె మధ్యనే కనబడ్డారు, ఈమె ఆలు చెప్పింది, వాళ్ళు నమ్మలేదు, ఇవన్నీ ప్రతి చెప్పుకుని వచ్చాను. ఏమండి దీనికి రిఫరెన్స్ ఏంటంటే మత్తయి సువార్త
27వ అధ్యాయం. మీరు చెప్పాలి, నేను రెఫరెన్స్ చెప్పను. ఒక వ్యక్తి ఏమండి యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థాన పరిచయ ప్రాసెస్ అనేది మొదలైందండి. ఒకసారి నమ్ముకుని బైబిల్లోకి వెళ్ళలేదు, నేను చెప్తాను వెళ్ళగానే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం ఎంత గొప్పదా, యేసు ప్రభు యొక్క మరణానికి ఎంత శక్తి ఉన్నదా, యేసు ప్రభు యొక్క ప్రేమ ఇలాంటిదా, యేసు వాళ్ళకి తెలుసు కదా చాలా మందికి. కంటూ బాగాలేక మనం సాగట్లేదు కానండి, అద్భుతమైన ప్రేమ సాక్షి. దేవుడికి స్తోత్రం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక అద్భుతమైన పాట కాదన్నది. ఏంటో మాస్టర్ పాట ఇలా ఏంటది? ఒక మాట, ఇలాంటిదే యేసు ప్రేమ. దేవుడి స్తోత్రం. ఎలాంటిదంటే చూడండి, చూస్తున్నాం ఇక్కడ యేసే ప్రేమ. ఆయన కూర్చున్న వాళ్ళు చెప్పలేక మీకు యేసు ప్రభు యొక్క శిలువ మరణ పునరుత్థాన ప్రాసెస్ మొదలైంది జస్ట్ అంతే. ఆయన పట్టుకున్నారు, అరెస్ట్ చేశారండి. ఒక వ్యక్తి విడుదల వచ్చింది. ఆ వ్యక్తి ఎవరంటే ఏమండి చెప్పండి. దేవునికి స్తోత్రం. అతడు చాలా భయంకరమైన ఎంతది 27, 21 చదవనమాట. వాడు సరిపోద్ది మా వారికి ఎలా ఉంచండి. ఏమంటే ఆ రోజులు ఆగస్టు ఎలాగైతే ఖైదీలు విడుదల చేస్తారో, ఈ పస్కా పండుగ 10 సంవత్సరం అటండి ఒక బందిపోటును ఖైదీలను విడుదల చేస్తారంట. అప్పటికి ఏమంటే ఎంతమంది యేసు ప్రభు బంధించబడ్డారు? యేసు ప్రభు బంధించబడ్డారు చెరసాల్లో. ఎవరంటండి? బరబ్బా కూడా. అతడు చాలా గజ్జి దొంగ, దొంగలకే దొంగ. ఏమండి ప్రసిద్ధి చెందినవాడు. చాలా రాజకీయ పలుకుబడి, వినాలి శ్రద్ధగా మాట్లాడుకునే సమయం ఇంటికి మాట్లాడు వినండి. ఇప్పుడు మాట్లాడాడు సీరియస్గా. దేవునికి స్తోత్రం. అతనికి చాలా ఉన్నాయి. ప్రభుతో చాలాసార్లు నీకు వాక్చాతుర్యం ఉన్నది, నాకు చేతి చమత్కారం ఉన్నది, మన ఇద్దరు కలిసి ఒక రాజ్యాన్ని స్థాపిద్దామని చాలాసార్లు బరబ్బా ద్వారా మంతనాలు జరిగినాయి. కానీ మన ప్రభు ఒప్పుకుంటాడా అండి? భూలోక రాజ్యం కోసం కాదు కదా, ఆయన రాజకీయ దాహం ఆయనకి లేదు కదా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇది చూడండి, అందరూ వస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు రాజకీయ బేరసారాలు జరిగినాయి. చాలాసార్లు బరబ్బా ద్వారా ఎన్నో మంత్రాలు దగ్గర రావని లౌకికంగా చర్చలు జరిగినాయి. కానీ యేసయ్య దేనికి అటెండ్ కాలేదు. దేవుని స్తోత్రం. అనేక సార్లు రాజు అంటే ఎంతో సమయం పిలాతుకి ఆయన రిప్లై ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజ్యం ఏం సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం అక్కడ. దేవునికి స్తోత్రం. మన పౌరస్థితి ఎక్కడుందండి? మన సిటిజన్షిప్ ఎక్కడుందండి? మన రేషన్ కార్డు ఎక్కడుందండి? పరలోకం రేషన్ కార్డు. ఇవ్వడంటే ఏం చెబుతారు మీరు? రేషన్ కార్డు ఉందంట. ఆంధ్రాలో రేషన్ కార్డు, తెలంగాణ తెచ్చుకోలేకపోతున్నారు మీరు. పరలోకం రేషన్ కార్డు వస్తాయండి. దేవునికి స్తోత్రం. వేరే ఉందలేండి మర్మం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి బోలో యేసు మహారాజుకి. గమనించండి, యొక్క ఖైదీని విడుదల చేయమన్నప్పుడు ఎవరు విడుదల చేయాలంటే వాళ్ళందరూ ఏకకంఠంతో బరబ్బాని అన్నారు. చూసారండి యేసు ప్రభువుని అన్నారండి అక్కడ. మరి సిలువ వేయబడి ఈయన ఏం చేద్దామంటే వీరిని సిలువ వేయమో, వీరిని అన్నప్పుడు పిలాతు మనసులో ఉంది. రాత్రి కలవడింది అలా భార్య గారికి. అయినా సరే ఏం చేయలేక ఈ నీతి మొత్తం నిమిత్తం నాకేం సంబంధం లేదు, ఇతను మీరే చూసుకోండి అని అందరి ముందు ఏంటంటే చేతులు ఇతడు నిరపరాధని సాక్ష్యం ఇచ్చాడు. చెప్పడం కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతని యొక్క స్థానం అటువంటిది. పిలాతుకు తెలుసు. ఎందుకంటే తన భార్య పేరు మనకు తెలియదు. కానీ ఏమండి ఆ నీతిమంతుడి జోలికి మాత్రం వెళ్ళమాకండి. రాత్రి నాకు కల వచ్చింది, ఆయన నీతిమంతుడంట అని హోమ్ మినిస్టర్ గారికి వస్తే అది ఆయన చెప్పాడు. కానీ అక్కడ ఆమె చెప్పినట్టు వినే అవకాశాలు ఉన్నాయండి. అక్కడ మెజారిటీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారండి? అక్కడ బరబ్బా వైపు ఉన్నారు. అది దేవుని చిత్తం అనుకోండి. యేసు ప్రభు అలాగే శిలువకు అప్పగించబడితే బరబ్బాకు విడుదల వచ్చింది. చూసారా? ఈ శిలువ మరణ పునరుత్థాన ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఏమండి యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఒక తనతో పాటు ఉన్న చెరసాల్లో ఉన్న, తనతో పాటు బంధించబడి కొద్ది సమయం ఉన్న ఒక దొంగకి మొట్టమొదటి ఏమొచ్చిందంటండి? చెప్పండి, విడుదల వచ్చింది. ఈరోజు ఏదో భౌతికంగా ఒకే సెలలో ఒకే స్థలంలో ఖైదీలుగా ఉన్నందుకే ఆ దొంగకంతా ఏమండి విడుదలన్నీ వచ్చినాయి కదా, ప్రజల యొక్క ఫాలోయింగ్ వచ్చింది కదా. మరి దేవులారా, మరి యేసు ప్రభుతో పాటు మనం యుగ యుగాలు ఉండమండి. మరి దేవునితో సహవాసం చేస్తే యుగ యుగాలు ఉండే ఘనత మనకు రాదంటారా?
అరే ఆయనతో పాటు కొంతకాలము చెరసాలలో ఉన్న ఆయనకే అంత ఘనత తగ్గితే ఈ రోజున ఆయనతో పాటు సహవాసంలో ఉండి, సంఘములో ఉండి, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండి, ఉపదేశ క్రమములో ఉండి, వినండి జాగ్రత్తగా తలపైకి దేవునికి స్తోత్రం. ఆయన పక్కన కొంతకాలం కలిసిమెలిసి ఉన్నందుకే, ఒకే చెరసాలలో ఉన్నందుకే ఏమండి అంత విడుదల, మొట్టమొదటి విడుదల బరబ్బాకి అవకాశం వస్తే ఈరోజు ఆయన ఉపదేశంలో ఉండి, ఆయన అపోస్తుల బోధలో ఉండి, ఆయన అడుగుచాడలో ఉండి, ఆయన కొరకు ఎన్నో హింసలు భరిస్తూ, శ్రమలు భరిస్తూ, నిందలు భరిస్తూ ఉన్న నీకు నాకు రాదా విడుదల? చెప్పండి దేవునికి స్తోత్రం. ప్రభు అంత అసమర్థుడైన మన దేవుడు, అంత జాతి కనబడిన మన దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్ముచున్నాను ఆ ఉపదేశంలో, ఆ అపోస్తుల బోధలో, ఆయన అడుగు జాడల్లో, ఏమండి ఆయన సన్నిధి కాంతిలో, ఆయన యొక్క సహవాస క్రమంలో ఎవరైతే ఉండి ప్రభు కొరకు ఏ బంధకాల్లో ఈ ఉదయకాలం ఉన్నారో, ఏ శోధన చేత కట్టబడ్డారో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనందరికీ విడుదల కలుగును గాక, జయము కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, మనకు పాట ఉంది కదా, ఇప్పుడు పునరుత్థానం సొగసైన స్వరూపం మరణపమల్ విరచివే తిరిగి లేచి. కట్ చేసేది మాట రంగైపో కాదు కదా. యేసయ్యా నీ పునరుత్థానమే నాకు విడుదల కలిగించెనే, నాకు విజయం పడాలి. ఆయన పునరుత్థానం శక్తి నాకు పట్టు నాకు అలువరిలా ఆశిలువ పైన దేవునికి మహిమ కలుగును గాక. మనము ఆయనలో ఉంటే, ఆయనతో ఉంటే మనకు ఆయన పునరుత్థానము ద్వారా ఆయనతో పాటు ఉన్న ఒక పాపము చేసి యథార్థంగా ఖైదీగా ఉన్న వ్యక్తికి విడుదల వస్తే, ఆయన రక్తంలో కడబడి మనకి యుగ యుగాలు ఆయనతో జీవించే విడుదల రాదంటారా? చెప్పండి దేవునికి స్తోత్రం. ఏ గోతులో మీరున్నారో, ఏ సమస్యలో మీరున్నారో, దేని చేత మీరు బంధించబడ్డారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ఇచ్చిన ఒక అద్భుతమైన ప్రాపసీ ఏంటంటే, ఈ ఉదయం మనందరికీ విడుదల దయచేయను గాక. కట్టబడినప్పుడు ఉన్న బంధకాలు తెగిపోను గాక. ఏ టెన్షన్తో రాత్రులు నిద్రపట్టగా మీరు అటు ఇటు దొరుకుతున్నారో, ఆ పొరలాడుతున్నారో, ఆ పోరాటంపై ప్రభు విజయము దయచేయను గాక. దేవునికి స్తోత్రం. ఆయన సిలువలో మరణంలో అంత శక్తి ఉంటే పునరుత్థానం ఎంత ఉంటుందంటే, ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ ఒకేసారి బద్దలవుతాయి. అందరూ ఏమన్నా ఇంటి పేరును బట్టో, గ్రామం పేరును బట్టో, గోత్రాన్ని బట్టి కాదండి, ఒకేసారిగా క్రైస్తవులందరూ కూడా, రక్షణ పొందిన వారందరూ కూడా, వాక్య ప్రకారం సమాధి చేయబడిన వారందరూ కూడా ఒకేసారి అందరూ రెప్పపాటునా యేసయ్యా సదాకాలము గాక. పాట రాసిన వాళ్ళు బాగున్నారు, పాట పాడిన ఓపిక లేదు భక్తులకి. దేవునికి స్తోత్రం. రోషన్ గోహం రప్పించాలి, సంవత్సరం రానంటున్నారు ఆయన. మా ఆయన అంత వీక్గా ఉన్నారు, చర్చి పనులు బిజీగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు చేసి పని వాళ్ళే చేయాలి. మరి అలాంటి గడితి పెట్టి అలాగా. దేవునికి స్తోత్రం. అలాంటి ఎవరు పాడినా కొంచెం శక్తి కలిగి పాడదాం. సదాకాలము ప్రభుతో మనము చెప్పండి. మాట లేదు, పాట లేదు, మాట మంది లేదు, ఇంకో మీ కొరకు బోల్డ్ ఉన్నాయి ఇక్కడ దాచిపెట్టి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ బరబ్బాకే మొట్టమొదటి విడుదల వస్తే, ఈరోజు నీకు నాకు లేదంటే విడుదల. ఏ సేతు సరిగ్గా ఉండలేదేమో,
ఏసైతో స్పెండ్ చేయట్లేదు, ఏసైతో గడపట్లేదేమో. దేవుడు గొప్ప విడుదల మనకు దాచిపెట్టాడు. విడుదల కావాలని మనసులో అనుకుంటున్నావు, కానీ ఆల్రెడీ ప్రభువు నీకు విడుదల ఇచ్చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. యేసయ్య శత్రువులను సహా మిత్రులుగా, శత్రువులనే ప్రేమించాడండి ఆయన. చూడండి, మరి దొంగలను ప్రేమించలేదా? విచారణను ప్రేమించలేదా? కుష్ఠరోగులను ప్రేమించలేదా? అసలు ఆయన ప్రేమించలేదు ఎవరినండి? అందరినీ ప్రేమించాడు. యెహోవా అందరికీ. ఆయన శత్రువుల ఎడల ప్రేమ చూపించాడు. భక్తిహీనుల ఎడల, బలహీనుల ఎడల అందరి పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన ప్రేమ మరణం అంత బలమైంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆయన ప్రేమతో మనల్ని పాదాడు, ఆయన ప్రేమతో మనల్ని రక్షించాడు. ఆయన ప్రేమతో మనల్ని నిలబెట్టుకుని ఎన్నో ఆశలు మన మీద పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దానికి పరిశుద్ధాత్మను సహాయం చేస్తున్నాడు. దానికోసం పునరుత్థానపు దినాన్ని నిర్ణయించాడు. ఆ రోజు కొరకు ఎదురు చూచుదుము గాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. కాబట్టి మనమే సాక్షులుగా ఉండాలి. రెండోది, మనకు విడుదల ఉందనే సంగతి మర్చిపోదు. యుద్ధాలు ఎన్నో జరుగుతున్నాయి, కానీ ప్రభు ఏమన్నారంటే ఇవన్నీ జరగనివ్వండి. ఏమండి, అంతము వెంటనే రాదు, ఇవన్నీ జరగవలసినది. అయితే మీ తలలు పైకెత్తి ధైర్యం తెచ్చుకోండి. చెప్పండి, ప్రభు సమీపంగా ఉన్నాడు, మీకు విడుదల సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రం. చదవట్లేదు బైబిల్? దేవునికి స్తోత్రం. దానికి ఇదే నిదర్శనం, లేఖన సూచన కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటంటే మీకు విడుదల సమీపంగా ఉంది. ప్రభు మనకి దేని సమీపంగా వచ్చాడంటండి? ఏదో జరిగిపోద్దు అనుకోవద్దు. ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు. విడుదల సమీపంగా ఉంది. మనం తలల పైకి యేసునాథుని ఆరాధన చేయదుగాక. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు పునరుత్థానుడు అయ్యాడు. కానీ పునరుత్థానం అయిన తర్వాత ఆ పునరుత్థాన దర్శనము మొట్టమొదట ఎవరికైనా దక్కింది? అమ్మా, ఎస్, చెప్పడానికి వస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రశ్న ఈరోజు సందర్భం, ఆమెకి ఎందుకండి? ఆడావిడికి మన వాళ్ళు 12 మంది టీం ఉన్నారు కదా, క్షమించాలి అలా నన్ను. దేవుని స్తోత్రం. ఈ పనికి దీంతో ఆ విశేషమైన పరిచయం పోల్చుకోవడం. దేవునికి స్తుతి కలుగును గాక. అలా చూస్తారండి. మీకు కూడా క్రికెట్ అంటే ఇష్టమా? ట్రోలింగ్స్ వస్తాయి నా మీద. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. అది పరసంబంధమైనది. ఏ సంబంధం ఏంటంటే కూర్చోమైంది. కప్పు వస్తుంది, 20 రోజులు ఆట చచ్చిపోతాడు. కానీ శిష్యులు అలాగండి. ఏమండి, యుగాలు తండ్రితో ఉండి ఏమండి తీర్పు తెచ్చిపోయే స్థానంలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది సేవకులు కూడా క్రికెట్ ఆడుతున్నారు కర్మకాలి. కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. నిండు తగ్గించి మోకాలు ఎత్తండి, సెట్ అవుతాయి. దేవునికి స్తోత్రం. పాదిరి గారు క్రికెట్ ఆడతామంటే మీరు ఈ గొర్రెలు ఏం చేస్తాయి? బాల్స్ కొనిస్తూ ఉంటారు. పాస్టర్ గారు కదా, దశమాగ రూపంలో బాల్ కొనిస్తూ ఉంటారు. తేంగర మాగుతారు. దేవునికి స్తోత్రం. అడిగాను ఒక ఆయన, అన్నయ్య మీలా కాదు, ఇప్పుడు బాడీ ఫిట్గా ఉండాలి. ఏం చేయడానికి? పెట్టింది అలా కంచాల డేక్ష చేసేయడానిక వద్దా? దేవునికి స్తోత్రం. దేవునికి అపవాది మన ముందు నిలబడితే, యేసు ప్రభు ముందు సేనాగాడు వస్తే ఏమండి, యేసు ప్రభు వణికాడా, సేనాగాడు వణికాడండి? సరే, సడన్గా వచ్చాడు. నాకు కూడా మీటింగ్ వచ్చాడు, భోజనం మొత్తం ఎదిగి వచ్చాడండి. మనం ఉంటాం ఇంకా? మీరు ఉంటారా? ఉంటాను భాష గారండి. ఏమనుకుంటున్నారా అంటే కుదరదు. మాటలతో నేను చెబుతాను. దేవుని ఆత్మాభిషేకం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రకలుగా. గమనించండి, ఇక్కడ ఆమెకి ఎందుకు మొదట కలిగిందంటే లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో ఆమె ఆమెకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? శిష్యులు లేరా? పేతురు లేడా? పెద్ద ఆయన యోహాన్ లేడా? అన్ని జ్ఞానాలు యాకోబు లేడా? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చక్కగా మేధావి. ఆయనకి ఎందుకు దొరికిన ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూడండి. ఆమెనే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? ఇంకా చాలా మంది స్త్రీ, తల్లి మరి ఉంది కదా, వస్తున్నా ఉంది కదా, చూస్తున్నా ఉంది కదా, ఇంకా క్లోపా భార్య మరి ఉంది కదా, 6 మరిలు ఉన్నారు కదా. మగ్ధలేని ఎందుకు సెలెక్ట్ చేశాడు? ఆ గ్రామం అంటే నీకు ఇష్టమా? అయితే ఏమైనా ప్యారస్ ఏం మనకు అవసరం లేదు. అన్ని లాగాలైతే కొంతమంది ట్రోలింగ్ చేసే క్రైస్తవులు లాగా మనం అతిగా ఆలోచించొద్దు. బైబిల్ జ్ఞానం మనకి ఒక పాస్టర్ గారు అన్నారు, సంఘానికి ఎక్కువ తెలియకూడదండి. ఎక్కువ తెలిసిన ఏమవుతుందంటండి, ఉన్నది బాగుంది. దేవుని స్తోత్రం. మాస్టర్ గారు అండి, అసలు ఏదే తోటలో ఆ చెట్టు దేవుడు ఎందుకు వేయాలండి? వెళ్ళాడు దేవుడు. చెప్పండి, దేవుని స్తోత్రం. అరే సైతాన్గా యేసు ప్రభు తోటలో నువ్వెందుకు వెళ్తున్నావు? సాతానట ధైర్యం ఉంటుంది, కానీ దేవుడు అడుగుతాడండి.
చెప్పండి దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్స్ట్రాగా ఆలోచన అవసరం లేదు, ఉన్న నాలెడ్జ్ కాపాడుకుంటే చాలు. ఆమె హల్లెలూయా. ప్రభులో మర్మాలు తెలిసిపోకలేదు మనకి. మతి తెప్పి ప్రవర్తించకుండా చక్కగా ఆయన సన్నిధిలో ఎదిగితే చాలు, పరలోకం వెళ్తాం. దేవుని స్తోత్రం. మర్మాలంటే ఏమవుతుంది, బుర్రపెట్టిగా ఎక్కడ అయిపోద్ది, మనం పరలోకం వెళ్ళిన టైం అయిపోద్ది. పొందుకోవచ్చు, నేర్చుకోవచ్చు, తెలుసుకోవాలి లేదా అర్థం కాదు. మతి తెప్పి ప్రవర్తించగలగా, మితి మీరు ప్రవర్తించగలగా, శృతి మీరు ప్రవర్తించగలగా, వాక్యము ప్రవాహంలో మనం ప్రవశిస్తే చాలండి పరలోకం వెళ్ళడానికి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఒక మాట, ఎందుకు ఆమెను ఎందుకు ఎంపిక చేసుకున్నారు? తన పునరుద్ధరణ సువార్తని మొట్టమొదటి ఎందుకు ఆమెకే ఆయన ఎన్నుకున్నాడు? లక్షణం ఏంటంటే చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఆమె గురించి ఉందా? 8వ అధ్యాయము రండి, 2వ వాక్యంలో 12 మంది శిష్యులను, అపవిత్రుల ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయినా. ఆమె దేవునికి స్తోత్రం. ఆమె బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు ఏంటి? ఆమె 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 హృదయం, ఆమె జీవితం ఒకప్పుడు ఎవరికి అడ్రస్గా ఉండేది? ఎన్ని ఎవరు విడిపించారు ఆమెని? దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను చూడండి, మగ్దలేనే మరియకి ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే ఆమె దేవుడు నన్ను విడిపించాడు. ఒకప్పుడు 7గురికి ఆమె నివాసంగా ఉండేది, ఇప్పుడు ఏకైక యేసయ్యకి మాత్రమే ఆమెలో స్థానం ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒకప్పుడు 6000 దెయ్యాలు ఎవరిలో ఉన్నాయి? ఒక కుర్రోళ్ళలో ఉన్నాయి. అవునా కాదా? ఎవరది? అయ్యా గెనసరేత్ ఏదో పేరు ఉంది కదా. ఆ దెయ్యాలను ఒక రోజు యేసుప్రభు వారు, బాబు నీలోంచి వెళ్ళిపోతానంటే ఎక్స్క్యూజ్ మీ అని అడిగితే అక్కడ 2000 పందులు మేస్తున్నాయి సముద్రం వారు. మేస్తామంటే ఈ 2000 పందుల్లోనికి 6000 దెయ్యాలంటే ఒక్కొక్క పందులోకి ఎన్ని దెయ్యాలు వెళ్ళినట్టు? లెక్కలు బాగా చదువుతున్నారండి మీరా? దేవునికి స్తోత్రం. ఏమండి వెళ్ళి అంట, వెళ్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పందులన్నీ వాటికి వెళ్ళి ఏంటండి ఓపెన్గా ఆత్మహత్య చేసుకున్నాయి, వాటిలోకి వెళ్ళిపోయి. ఎందుకని? పంది మనందరికీ హీనం కదా, పంది మనం తక్కువ చూస్తాం కదా. వినండి వాక్యం, మాటల తర్వాత వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. పంది అంటాం, అమితమని చేద్దాం, కరెక్టే వినండి, దానికి ఏం కాదంటలేదు. కానీ చూడండి, ఎన్నో సంవత్సరాలుగా 6000 దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే అయ్యారు హ్యాండిల్ చేసేటట్టు జాగ్రత్తగా పోషించుకున్నాడు. కానీ ఒక్కొక్క పందిలో 3 ఉంటే కనీసం 2000 పందులు ఒకటైనా ఇష్టపడిందండి. సీరియస్గా చాలా ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. దేవుని స్తోత్రం. వాటి యూనిటీ చూడండి, వాటిలో ఉన్న దర్శనం చూడండి, వాటిలో ఉన్న ఏదైనా చెప్పుకోవడం నవ్వుగా ఉంటుంది. కానీ ఒక్క వ్యక్తిలో 6000 దెయ్యాలు మోయగలిగితే ఒక్కొక్క దాంట్లో మేము చావుడైనా చేస్తాం, కానీ ఈ దెయ్యాలు మాలో ఉంటానికి మేము ఉపయోగపడం. చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఒక అపవిత్రమైన దానికి ఎంత కసి రోషం ఉంటే ఈ రోజున నీకు నాకు ఎంత రోషం ఉండాలి, ఎంత కృతజ్ఞత ఉండాలి. చెప్పండి దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పునరుత్థానం అంటే మనకి ఏం పాడే మన పునరుత్థానం మనకి ఏం వచ్చిందంటే విడుదల వచ్చింది, విజయం వచ్చింది. కాబట్టి ఏది నీ సాక్ష్యం? విడుదల పొందావే, విజయం పొందావే, ఏదో వినయ కార్యాలు అనుభవిస్తున్నావే, ఏది నీ సాక్ష్యం, ఏది నీ త్యాగం అని ప్రభు ఈ మధ్యాహ్నం వేళ అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇదిగో నా సాక్ష్యం పుస్తకంలో ఉందంటే కుదరదు, ఇదిగో నా సాక్ష్యం సీడీలో ఉందంటే కుదరదు. నువ్వు డైరెక్ట్గా నీ సాక్ష్యాన్ని నువ్వే చెప్పాలి. హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన సాక్ష్యం కలిగిన చాలా ఇష్టం. అండ్ వాక్యం ఎవరైనా చెప్పేస్తారు, నేను లేకపోతే వాక్యం అయిపోతే అద్భుతంగా చెప్పేవాడు గొడవలు ఉన్నారు సంఘంలో. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరైనా వాడుకుంటాడు. సాక్ష్యం అందరికీ రాదు కదండి. నా సాక్ష్యం మీకు రాదు, మీ సాక్ష్యం ఎవరు చెందదు. కాబట్టి సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మగ్దలేనే మరియా ఆమె జీవితంలో ఆమె చేసిన అద్భుత కార్యం బట్టి, స్వస్థ కార్యం, విడుదల కార్యం బట్టి కృతజ్ఞత కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత గల వారిని ఎప్పుడు వారిని త్రోయడండి. కృతజ్ఞత గల వారిని మగ్దలేనే మరియలాగా ఏమండి అన్నింటిలో ఆయన ప్రత్యక్షతలు వారికి అనుగ్రహించును గాక. ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మీకు శుభవార్త. మీరు కృతజ్ఞత కలిగి ఉన్నారా? మీరు కృతజ్ఞత కలిగి ప్రభు కొరకు బ్రతుకుతున్నారా? అయితే దేవుడు ఏదో ఒక నూతన ప్రత్యక్షత మీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారి చేతులు సపరేట్ దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయంగానో, శారీరకంగానో, దైవికంగానో, ఎడ్యుకేషన్ పరంగానో ఏదో ఒక ప్రత్యక్షత మీకు ఇవ్వబోతున్నాడు ఈ ఉదయం మధ్యాహ్నంలో. దేవునికి స్తోత్రం. ఏమైనా ఎప్పుడైనా ఊహించారా? మగ్దలేనే మరియకి ఇస్తారు అలాంటి దర్శనం దొరుకుతుందని?
కూడా ఉన్న స్త్రీలు కానీ అపోస్తులు 12 ఎవరికైనా అసలు ముందు లీక్ అయిందంటే అది చెప్పండి. ఈ రోజున నీ చుట్టూ వారిని చూసి బెత్తరపోయే రోజులు రాబోతున్నాయి. నిన్ను నిదానం చూసేవారు చీయని తలదించుకునే వాళ్ళందరూ కూడా నీ వైపు తలెత్తి చూసే రోజులు రాబోతున్నాయి. ఆయన కొరకు నువ్వు సాక్షిగా నీ జీవితంలో చేసిన నీకు ఇచ్చిన స్థితిని స్థానాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే, నేను దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండండి. దేవుడి ఒక ఉపకార కార్యం పట్ల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుత్థాన దర్శనంలో ఏమండి ఆ ధన్యత, దర్శనం, ఆధిక్యత, అవకాశం, ఆ యొక్క కృపా కార్యం ఆమెకే జరగడానికి మొదటి కారణం ఏంటంటే ఆమె సమాధి దగ్గర ఒకసారి మనుషులు కనపడ్డారు, ఒకసారి దేవతలు కనపడ్డారు. యోహాను సువార్తలో అయితే ఆ సమాధి తోటలో ఒక ఆయన తల దగ్గర కూర్చున్నట్టు చూడండి, కాలు దగ్గర కూర్చుంటే ఇలా 3 సార్లు ప్రత్యక్షించాడు. ఎందుకంటే ఆమె ఒకప్పుడు ఎవరికంటే అపవాదికి దాస్తురాలుగా ఉండేది. ఇప్పుడు దేవునికి ఆమె హృదయానికి దేవుని స్తోత్రం. పూర్వం మనం చీకటై ఉన్నాం, ఇప్పుడు ప్రభువులు ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాం. కాబట్టి వెలుగు సంబంధంగా మనం బ్రతికితే మనలో ఉన్న వెలుగు ద్వారా అనేక మందిని దేవుడు ప్రయోజకులుగా చేయను గాక. చెప్పండి, మనలో మత్తయి సువార్త 5:16 ఏముందమ్మా? మనుషులు మత్తయి సువార్త 5:16 ఏముంటుందంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు తండ్రి మహిమపరచుండగా వారి ఎదుట మీ వెలుగుని. దేవునికి స్తోత్రం. దేవుడి మహిమ ప్రకాశించాలి నీ ద్వారా, నా ద్వారా. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఈ ఈస్టర్ ద్వారా ఈ పునరుత్థాన శక్తి అనిపించడం ద్వారా చెప్పండి పక్క వాళ్ళకి నీ ద్వారా దేవుడి మహిమ ప్రసరించాలి. చెప్పండి, రేపించి మన పని అదే. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళినా మనం కనపడకూడదు, ఏసే మహిమ కనపడాలి, ఏసే శక్తి కనపడాలి. మనం కనపడకూడదు, మన ద్వారా దేవుడికి మహిమ రావాలి. పక్క శక్తిని చెప్పండి సార్, దేవునికి స్తోత్రం. అందుకే పౌలు నేను కాదు క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఈ ఏమంటారన్న దాన్ని ఈక్విటేషన్ రావాలి మనకి. ఈ బాబు ఏంటది? హలో మ్యాథమెటిక్స్ ఏమంటుంది? ఈక్వేషన్ అబ్బాయి కొంచెం నీరసంగా ఉందంటే ప్రార్థన చేయండి. ఏమంటే నిజమే, ఈక్వేషన్ రావాలి. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఏమంటే ఈక్వేషన్ రాకపోతే మార్పులు కరెక్ట్గా పడతాయండి. అక్కడ వచ్చేటప్పుడు అన్నోద్యోగంలో చుట్టూ కంచె మెత్తిలు పడినట్టు ఎగ్జామ్లో ఇప్పుడు మాట అక్కడ ఏమవుతుందంటే వీడి వరకు ఏం జాబ్ చేస్తాడు ఏంటో పరీక్ష రాశాడు అనుకుంటారు. అదే ఒక స్టెప్ చేసేవాడు అలా నీట్గా రావాలొద్దండి. అక్కడ వచ్చేయాలి, వచ్చాను ఆన్సర్ అలా నీట్గా ఏమిటండి కింద దిగిపోవాలంటే వేస్తున్నాము. అది ఆ కృపగా మనకి ఇచ్చింది కాక. దేవుడికి స్తోత్రం. ఎవరి బిడ్డలు చాలా మంది ఎగ్జామ్ రాశారు, రాస్తున్నారు, రాయిపోతున్నారు. అది ఏ రకమైన పరీక్ష అయినా సరే ఆ ఈక్వేషన్ ప్రభు నీకు ఇచ్చింది కాక. నమ్మిన వారు మాత్రం ఇది పొందుకుంది కాక. రెండోది చూస్తే ఎందుకు ఈ పునరుత్థాన దర్శనం మనం ఈ మరీకి ఇచ్చారంటే యోహాను సువార్తలో 2 డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళిపోదాం. ఒకప్పుడు ఆమె 7 దెయ్యాలకి వారసురాలుగా ఉండేది. ఆమెలో కాపురం ఉండేది. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు వెళ్ళగొట్టిన తర్వాత మరలా ఎప్పుడైనా తిరిగి ఆమెలోకి వచ్చినాయండి? మరలా ఎప్పుడైనా సరే రండి, బోరుగా ఉంది, ఒక్కడే ఉన్నాడు, నేను 7 ఉంటేదో సందడిగా ఉండేది, ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను, ఆయన తప్ప నేను ఎవరు ఉండలేదు, కొంచెం ఎందుకో సందడి లేదు మా ఇంట్లో, ఎప్పుడైనా రండి పప్పు వేసి అన్నం వేసి వాళ్ళని పేరంటానికి పిలిచింది ఎప్పుడైనా? చిచ్చే. దేవునికి స్తోత్రం. ఈ పునరుత్థాన ఈ స్థితి ద్వారా మనము వదిలిపెట్టిన వాటిని మళ్ళీ ఆహ్వానించుకుంటుగాక. అటువంటి పాచిపోయిన మాసిపోయిన ఆ జ్ఞాపకాలను పూర్తిగా నాశనము చేయదుగాక. చెప్పండి, దేవునికి స్తోత్రం. విడిచిపెట్టిన వలల వైపు వెళ్ళకూడదు. వద్దన్న ఆ సుధమ వైపు లోతు భార్య వలె చెప్పండి తిరగకూడదు. వద్దురా బాబు, ఐగుప్తులోంచి బయటికి రండి తీసుకొచ్చేసారు. ఐగుప్తులోంచి ఓహో అని మందసాలు పెట్టుకొస్తున్నారు భక్తులు. కానీ భుజాల మీద మందస్సు ఉంది, కానీ కొంతమందికి హృదయంలో ఏముందంటండి ఐగుప్తు మోసుకొస్తున్నారు. సరిహద్దులు దాడుతున్నారు, కానీ దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారు? లోపల ఐగుప్తులు మోసుకొస్తున్నారు. అలా మనం ఉండకూడదు కాక సాక్షులంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడారు. ఏమండి ముగిస్తున్నాను 5-10 నిమిషాల్లో సిద్ధపడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి మనం తెరవబడిన హృదయం కలిగి ఉండాలి. చూడండి, బరబ్బాకే విడుదలిచ్చిన దేవుడు మనకి ఇవ్వడానికి విడుదల ఇస్తాడు. ఆయన రక్తం నీలో ఉంది, ఆయన అభిషేకం నీలో ఉంది, ఆయన వాక్యం నీలో ఉంది, ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు కాబట్టి, ఆయనతో నీవు ఆయన కాబట్టి ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు విడుదల, సమాధానం కోరిందల్లా. దేవునికి స్తోత్రం. 3వ మాటగా చూస్తే ఏమండి ఈ యొక్క 2వ డైరెక్ట్గా యోహాను సువార్త 20 అధ్యాయాలకు నీకు అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం. యోహాను సువార్తలో 20 అధ్యాయం చదవండి. మగ్దలేనే మరికి ఎందుకు జరిగింది ఆ ప్రత్యక్షత చూసినట్టయితే
వచ్చి చాలా దేవునికి మహిమ కలుగును గాక. పునరుత్థాన దర్శనం ఆమెకే కలగడానికి గల మొదటి కారణం ఏంటంటే ఆమె కృతజ్ఞత కలిగి ఉంది. రెండో చూస్తే ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మరియా ఎక్కడ పెందరగానే ఎందుకు లేచిందండి? ఎవరి ఊరు వెళ్తుందా? ఎవరి కోసం? తన కోసం లేచిందా, ప్రభు కోసం లేచిందండి? రెండోది ఆమెలో తలాంతి ఏంటంటే, కోపం ఏంటంటే పెందరగానే చీకటిలో లేచిపోతున్నాడు. సగం ఆశీర్వాదాలు ఎవరు క్రైస్తవులకు ఎక్కడ వస్తాయంటే ఈ టైంలోనే వస్తాయి. ఎవరైతే వేకుజామున పెందరగానే లేగుస్తారో వారికే వస్తాయి ఆశీర్వాదాలు, వారికే ప్రత్యక్షతలు, వారికే దేవుడి ఘనత ప్రభావం అనిపిస్తారు. దేవుడికి స్తోత్రం. 12 మంది ఉన్నారు, అక్కడికి ఉందండి ఈ టాలెంట్, ఈ ఘనత ఉందండి. ఎందుకు? దేవుడు కృపది. వేడిది విడిపించాడు. దేవుడు అనగా మాత్రం చేయలేడండి. దెయ్యాలకు అధిపతి ఆయన, దెయ్యాలు ఆయనకు ఒడిగిపోయి ఆయన పవర్ ఉంది కాబట్టి విడిపించాడు అని అందండి. అప్పుడు చెప్పండి, దేవుడికి స్తోత్రం. ఆయన అధికారం ఉంది కాబట్టి ఎలగొట్టాడు. పెద్ద ఇందులో పెద్ద విశేషం ఉంది. సంఘం అన్నాక పాస్టర్ గారు మాత్రం చేయలేట్లే, ఏ సంఘమైనా చేస్తారు అనే భక్తులు లేకపోలేదు సంఘాలు. సంఘం అన్నాక, సేవకుడు అన్నాక, దేవుడు అన్నాక ఎక్కడైనా చేస్తారనే వాడు కొంతమంది ఉన్నారు. లేదండి, అన్ని చోట్ల జరగదు. ఎంతోమంది ఇక్కడే బైబిల్ చూస్తున్నాం. ఎందరో మరి ఉన్నారు, అందరికీ ఉందండి అవకాశం. అపోస్తులు ఉన్నారండి, పవర్ఫుల్ క్యాండిడేట్ ఉందా? లేదు. కాబట్టి ఇలాంటి కొంచెం నాణ్యత తక్కువ మాటలు మనం మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగాక. పెద్దలగడ లేచి అనుభవం కలిగి ఉంటే కనుక ఆ ప్రత్యక్షత నీకే దొరుకును గాక. నువ్వు పెద్దలగడే లేకపోతున్నావు, కారణాలు ఏమైనా, అందుకే నువ్వు కోల్పోతున్నావు. సవాల్గా తీసుకొని మాట. రెండోది, మూడోది చూడండి. ఆయన అంటే పెద్దలగడ లేచి సమాధి ఎదురుకు వచ్చిందంట. చూడండి, సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట వచ్చింది. ఓయ్ ఓయ్ ఎవరైనా కీసులాట్లో గంటలో ముగిందాన్ని కూర్చోండి. ఏమండి, రాయి తీసినట్టు చూసిందంట. చూసిన తర్వాత కనుక ఆమె మళ్ళీ రిటర్న్ ఏం చేస్తుందంటే ఆవిడ పరిగెత్తుకు స్లోగెళ్ళమ్మా, ఎందుకు పరిగెడుతుందండి? ఆవిడ చీకటితో వచ్చింది, ఆమెను ఎత్తుకుంటూ సమాధి తోటలో వచ్చింది, ఎత్తుకు దొరికింది. ఏమండి, రాయి తీయబడి చూసింది. చూసిన తర్వాత ఇప్పుడు తిరిగి ఎక్కడికి ఏం చేస్తున్నా? రాయి తీగి వెళ్తుందండి. చెప్పండి. ఆల్రెడీ ప్రభు అంటే ఏంటో తెలుసా? ఓహో ఉత్తముడు అని దయలు రుచి చూసావు, నీకు అన్నీ తెలిసిపోయింది ప్రభు గురించి. కానీ ప్రభు గురించి ఏం పరిగెడుతున్నావు? సమాధానికి వచ్చిన ఆవిడ అంత పరిగెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి శిష్యులు చెప్పేయాలనుకుంటుంది కదా. నువ్వు ప్రభులో చాలా పొందేసుకున్నావు, అందేసుకున్నావు, కోసేసుకున్నావు, నువ్వు అనుభవించేస్తున్నావు ప్రభు యొక్క స్వాచ్యాన్ని. నువ్వు ప్రభు కోసం ఏం పరిగెడుతున్నావు? సంగమా, దేవుని స్తోత్రం. ప్రభు కోసం ఒక రన్ ఫర్ జీసస్ అని మెడలో బోర్డు, తల మీద ఏదో ప్లకార్డ్ పట్టుకు పరిగెత్తడం కాదు. ప్రభు కోసం మనం ప్రయాసపడాలి. పరిగెడతాం అంటే ఏదో కదండి, పాపం పోవాలంటే అది ఈ డైలాగ్ కాదు. అట్టముక్కల మీద జీవితంలో చూపించాలని విమర్శించట్లేదు, అది కూడా ఒక మంచి స్వార్థే కాదంటలేదు. కానీ చూడండి, నువ్వు జీవితంలో ఆపనుకుంటాను. దేవుని స్తోత్రం. ఎన్నో మాట అండి ఇది? మూడో మాట. మొదటిదేమో కృతజ్ఞత, రెండోదేమో పెద్దలు లేచే టాలెంట్, మూడోది ఏంటండి? ప్రభు కోసం పరిగెత్తి ఆయన గురించి లేచాడని అపోస్తులకి అభిషక్తులు చెప్పడానికి పరిగెడుతున్నావిడి. నువ్వు పెందలగా లేచే అనుభవం ఉంటే ఏదో ప్రత్యక్షిస్తాడు. నువ్వు విశ్వాసులు కాదు, సేవకులకి తెలియని విషయాలు చెప్పేలా నేను వాడుకుంటాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం. అబుల్లా ప్రిస్కిల్ని జూనియర్ సేవకులు చెప్పేలా ఏర్పాటు చేసినట్టు చేసుకోలేదు అక్కడ. అది 4వ మాట రండి, కిందకు వచ్చేస్తే చూడండి 9వ వాక్యంలో, ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము మనం లేఖనం వారికి ఇంకనూ పేతురు వచ్చారు, ఇద్దరు వచ్చి చూసారు, సమాధి చూసి వెళ్ళిపోయారండి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు, ఈమె చెప్పింది పేదరు ఇంకొక యోహాను వదిలి వచ్చారంట, పేదరు పైన చూశారంట, యోహాను కిందకి చూశారంట. ఇద్దరు వెళ్ళిపోయారు, కన్నుముగించి వెళ్ళిపోయారు. కానీ ఈమె మాత్రం ఏంటండి, చూడు 10వ పదకం, అయితే మరియా సమాధి బయట నిలిచి ఆమె ఏడ్చుచు, ఆగండి ఒకసారి, సమాధి బయట కూర్చుని ఏడుతున్నాను బాగా, వేసే ఏమైనా దొరికిందని అక్కడ. కానీ ఏం చేసినట్టండి, ఏడిస్తే కాదు, కొంచెం ఇలా వంగి చెప్పడం సార్, పక్క పొమ్మను సార్, పక్కల మీద వంగను సార్, ఏం కాదు, నరాలు సరాలు ఉంది సగమనగా అవుతున్నారండి. నేను అలాగే జిమ్ చేయరు, యోగా చేయరు, పొద్దున్న లేచి పరిగెట్టరు. ఇది కనీసం పాస్టర్ గారి మాట ఏంటంటే సగం అది దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇలా వంగి చూసిందంటే అండి. ఈరోజు దేవుడిలారా
నువ్వు ప్రభు కోసం నిటారుగా ఉన్నావు, కానీ ప్రభు కోసం నువ్వు వంగట్లేదు. ఎవడో సీరియస్ తీసుకోండి ఈ వాక్యాన్ని, ఆత్మ సంబంధంగా ఆలోచించండి. ప్రభు కోసం అసలు బెండ్ అవుతున్నావా, లేకపోతే నిటారుగా నేను నిలబడతా, నేను నేను అని ఇలాగ నిలబడతా? ప్రభు కోసం ఏమవ్వాలంటే మనం వంగాలి. ప్రభు కోసం నీ యాంగిల్ మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట, దేవుడి స్తోత్రం. నీ యాంగిల్లోనే వెళ్తున్నావు నువ్వు, గుడిదే, లోపల ఏం లేదంత గ్యాస్ కూడా లేదు ఇప్పుడు యుద్ధాన్ని బట్టి. దేవుడి స్తోత్రం. యాంగిల్ ఏంటంటే ప్రభు కోసం యాంగిల్ ఏం చేయాలంటే మార్చుకోవాలి. యాంగిల్ని నీ యాంగిల్లో పోతానంటావేంటి? నువ్వు ప్రభు సమాధానికి వచ్చావు, ప్రభు దగ్గరికి వచ్చావు, ఏమీ దొరకలేదు ఇంతకాలం. ప్రభు నమ్ముకున్నావు, నమ్ముకుని ఏమి లేదని బాటు కాకమండి వచ్చినప్పుడు దివెలు పొందేసి గంపలు గుత్తులు మోసుకెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు దాక్షిగా దొరుకుతాడు. ప్రభు పుట్టక ముందు వచ్చి ఇంకా ఏమి ఏడుస్తున్నావు అంటే కారణం నీ యాంగిల్ మార్చుకోవట్లేదేమో. ప్రభు కోసం ఆయన వంగాలనుకుంటున్నావేమో, నువ్వు అసలు వంగట్లేదేమో, నీ డైరెక్షన్ మార్చుకోవట్లేదేమో. వచ్చారు, చూశారు, పెద్దోడు ప్రేమ గలవాడు, ఇద్దరు ఉన్నారండి. పెద్దోడు ఎవరో పేతురు, ప్రేమ గలవాడు ఎవరు యోహాను. ఇద్దరు వచ్చారు, చూసుకుని వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళి ముసుకెట్టి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అలా కదా, ఆ స్త్రీ అయి ఉండి, నేను చెప్పేవాడంటే స్త్రీ అయి ఉండి ఏడుటమే కాదు మొత్తం మీద యాంగిల్ మార్చిందండి. చెప్పడం ఆది ప్రత్యక్షం. దేవుని స్తోత్రం. నీ యాంగిల్ మారట్లేదు, నీలో నీ కోణం మారాలి. పునరుద్ధరణ రోజున దేవునికి స్తోత్రం. నీ మైండ్ సెట్ మారాలి, నీ దర్శనం, నీ దృక్పథం మారాలి. ప్రభువుని ప్రేమించే విధానంలో ఇంకా మార్పు అనేది నువ్వు పిండవాలి, వంగాలి, యాంగిల్ మారాలి, డైరెక్షన్ మారాలి. ఆయన ఎలా చూస్తే దొరుకుతాడు. ఇక్కడ అందరికీ దర్శనం. దేవునికి స్తోత్రం. ఎవరికి అందరూ ఒకే లైన్. దేవుని స్తోత్రం. అందరికి అదే మార్గం, యేసు రక్తం. దేవునికి స్తోత్రం. నువ్వు బెండ్ అవ్వట్లేదు, నీ యాంగిల్ మార్చుకోవట్లేదు, అందుకే ప్రభుని కనపట్టలేదు. క్రిస్మస్లో వెళ్ళిపోతున్నాయి, ఈస్టర్ వెళ్ళిపోతున్నాయి, ఏమంటలేదు. కొత్త బట్టలతో వస్తున్నావు కానీ కొత్త బట్టలని కన్నీటితో తట్టు వెళ్ళిపోతావు. ఒప్పుగా ఉండి ఇంటికి సరి బట్టలు రేపు పొద్దున వేసుకోవడం ఉపయోగపడలేదు. ఒక్క పూట వేసుకున్నావు కానీ ఎందుకు ఉప్పు వచ్చేసిందంటే నీ యాంగిల్తో వెళ్ళావు, నీ యాంగిల్తో వచ్చేసావు. అందుకే నీ పట్ల ప్రభు కార్యం చేయలేకపోతున్నాడు. నిన్ను తన ప్రత్యక్షతకు వాడుకోలేకపోతున్నాడు. ఆయన దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రభు ఇప్పుడే ఒక మాట ప్రార్థన చేయ ప్రభు, చిన్న ప్రార్థన చేయ ప్రభు, మీకు వందనాలు. ఎన్నో సంవత్సరాలు బిడ్డగా ఉన్నాను కానీ ప్రభు నేను నా యాంగిల్ మార్చుకోలేకపోతున్నాను ప్రభు. నువ్వు ఎలా చూస్తే కనుక అలాగే నేను చూడే భాగ్యం దయచి, నాకు నచ్చినట్టుగా కాకుండా నువ్వు ఎలా నేను బ్రతికితే కనబడతావు. అలా వంగే అలా నా స్థితిని, నా ప్రవర్తన మార్చుకునే కృప మాకు ఇవ్వండి. యేసు నామములో పొందినాము తండ్రి. ఈ 3వ మాట 4వ సందర్భం ద్వారా ఏదో కార్యం మన దేవుడు దయచేయదు కాక. చెప్పండి. దేవునికి స్తోత్రం. ముగించడానికి సిద్ధపడుతున్నాను. ఏమండి, ఈ పునరుత్థాన శుభములలో ఇంటి కృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. తర్వాత అండి యాంగిల్ మార్చిందంటే తర్వాత బెండ్ అయిందంట. 20:12 చదవండి. ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో ఒక నూతన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలోనే మరి లూకా సువార్తలో ఇద్దరు మనుషులు, ఏమండి మార్కు సువార్తలు ఇద్దరు దేవదూతలు, మధ్య సువార్తలు ఇక్కడ మాత్రం తల వైపున ఒకళ్ళు. చెప్పండి, మీరు ఎలా లేదా మీకు మాట్లాడితే అందరికి వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకే వ్యక్తికి ఏమండి అనేక నూతన ప్రత్యక్షలు వస్తున్నాయి లేవా? ప్రభు నమ్ము చాలా రోజులు అయిపోయింది కానీ ప్రత్యక్షలు మారట్లేదు, భాషలు మారట్లేదు, దర్శనాలు మారట్లేదు, కళలు మారట్లేదు. మన విజన్ ఏమవట్లేదు అంటే ఏమంటుందని నెలలో ఏమవుతూ ఉంటుందండి, రెన్యూ అవ్వాలి. హల్లెలూయా. అప్డేట్ అవుతుంది కాక. ఎప్పుడు ఏదో మార్క్స్ కూడా ఎక్కడ పని చేయదు. చిన్నపిల్లలు పళ్ళు పెట్టుకోవడానికి పని చేయలేదు. సిమ్లు సిజీలోకి హెచ్జీలోకి రావాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మగ్దలేని మరి ఏం చేసిందంటే నూతన ప్రత్యక్షత పొందుకుంది. ముగింపులో ఉన్నాను చూడండి. ఇక్కడ ఇంకా 20:15 చదవండి ఒకసారి. 20:15లో అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోటమాలు అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయింది అడగా ఆయనను ఎక్కడ ఉంచిందో నాతో చెప్పుమో. దేవునికి మహిమ కలుగునుగాక. 3 అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు అనగానే మాట్లాడాడు. ఆయన తోటమాలు అనుకుని ఎవరు తిరిగింది కానీ ఆయనను గుర్తుపట్టలేదు. దేవుని స్తోత్రం. 3సారి పిలిచాడు. మరియా అని పిలవగానే స్వరం గుర్తుపెట్టేసింది. రబ్బునీ
అంటే బోధకుడా, దేవునికి స్తోత్రం. అంత మబ్బిడిపోయింది ఆవిడ. దేవునికి స్తోత్రం. ముట్టుకోద్దమ్మా, నేను మహిమ ప్రత్యక్షతో ఉన్నాను, ఎల్లు, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రభు నా ప్రభు అయిన శిష్యులకు చెప్పు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభువుని ఒక ఏంటంటే అమ్మ అని పిలిచాడండి ఆమె. హల్లెలూయా. ప్రభు నోట్లో ఎవరి పేరు ఉండాలండి? మన దానియేలు పేరు ప్రభు నోట్లో ఉందా లేదా? మరి మన పేరు ఆయనలో ఉందా? ఉండాలి. అమ్మ అని పిలిచాడు. ఏమండి, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అంటే నీ ఏడుపును మానిపిస్తాడు. ఇప్పుడు ఆమె ఏడిపోయిందా? పోలేదండి. ఆమె దుఃఖం ఎలా మారిపోయింది? నాట్యంగా మారిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఎవరిని వెతుకుతుందో ఆయనే ఆమె ముందుకు వచ్చేసాడు. నేనే ఆయన్ని. దేవునికి స్తోత్రం. నువ్వు వెతుకుతున్నా నజరేయుడైన యేసును నేనే అన్నాడు ఆయన. రబ్బుని నేను గుర్తుపట్టేసింది. మరియా అని పిలవగానే ఆ ప్రేమ, తొలి ప్రేమ గుర్తొచ్చేసింది ఆవిడ. దేవునికి స్తోత్రం. ఆ కృతజ్ఞత పొంగిపోయింది, తట్టుకోలేకపోతుంది. అక్కడ మళ్ళీ అమ్మ ముట్టుకోకపోతే కొంచెం కాదు, నీ ప్రభు నా ప్రభు నీ దేవుడు అయినటువంటి నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను మనోళ్ళు చెప్పు. దేవునికి స్తోత్రం. నిజంగా చూడ ఇంకో 18, ఇదే 18, మగ్దలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు చెప్పండి. గట్టిగా ఈ సంవత్సరానికి చెప్పండి. కొట్టండి. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ప్రభువుని చూచితిని అంటే నేను ప్రభువును చూచితిని. ఆమేన్. నిజమేనది? నిజమైతే నిజమే చెప్పట్లే. చూడకపోతే ఇయాల్చి ప్రభువుని నాకు కనపడాలి, ప్రత్యక్షత నాకు కావాలి. దేవుడికి స్తోత్రం. మరి మరీది అయిపోయింది, దొంగకు విడుదల వచ్చేసింది. నీకు నా తీర్మానం ఏంటి? పౌలు గారు 2వ కొరింథీ పత్రికలో ఆఖరి మాట ఏమండి 5:14, 5:17 మాట చూడండి. మరి నీ నా తీర్మానం ఏంటి? ఈస్టర్ రోజున అమ్మా ఎంత 5 అది కొంచెం పైకి రామ్మా. 5:14 క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతులను తిరనియు ఇదమ్మా ఒకసారి ఆగండి. ఎక్కడ ఆగలేదా? దేవుని స్తోత్రం. ఈరోజు మన ప్రతి దర్శనాలు ఉన్నాయి. ఈ ఈస్టర్ రోజున మనం ఒక తీర్మానం ఇంటికి వెళ్ళబోతున్నాం. చెప్పండి. దేవునికి స్తోత్రం. మగ్దలేనే మరియా వాళ్ళందరూ అయిపోయింది. ఇప్పుడు పని ఎవరితో ఉందంటే యేసేకి మనం ఏం చేయాలి? ప్రభుకి తీర్మానం చేయాలి. ఆ తీర్మానం ఏంటంటే చూడండి, జీవించు వారికి మీద 15లో జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుట కొరకు దేవునికి మహిమ కలుగును గాక. క్లోజ్ యువర్ బైబిల్స్, స్టాండ్ ఎవరిబడి. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. సంతోషం. లేచినప్పుడు నా చేతులు ఎత్తుదాం. ఆమె హల్లెలూయా. ఏమండి, రాత్రి ఈ మధ్యాహ్నం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జీవించు వారు ఎవరి కోసం జీవించాలంటే మన కొరకు మృతి నుండి తిరిగి లేచిన యేసు ప్రభువుకి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదే మన తీర్మానం మారాలి, మన దృష్టి మారాలి, మన దర్శనం మారాలి. మనము ప్రభుని చూడాలి, ప్రభు విడుదల మనకు కావాలి. దేవుడి మాటలు దీవించును గాక. విడుదల కనిపించేనే జయము మనకు జయ
మందిరంలో నాటబడ్డాం, మీ రక్తంతో అంటుకట్టబడ్డాం, నీ ప్రేమలో కాపాడబడుతున్నాం. కేవలం నాయన బందిపోడు దొంగకే కాదు, ఎన్నో భయంకరమైన నాయన బందిపోడు మరొకన్నా భయంకర పరిస్థితులు మాకు ఉన్నప్పుడు మీ ప్రేమే మిమ్మల్ని దర్శించి దొరికిన వాళ్ళ ఎవరు ఏకీవిద్దాం. మనం ఎవరు నీతిమంతులు కావండి. ఒకప్పుడు ఇక్కడ యేసయ్య ప్రేమను విడిపించింది. యేసు ద్వారానే, యేసయ్య వాక్యం ద్వారానే, తన దాసుల ద్వారా నీకు విడుదల వచ్చింది. ఎప్పుడేదో చనిపోవాలి కానీ ప్రభు తన హస్తాన్ని ఎత్తిపెట్టి అడ్డుపెట్టి నేను బతికించాడు. జ్ఞాపకం లేదా ఆ సందర్భం? మరిచిపోయావా ప్రత్యక్షత? ప్రభువా నీ కోసం ప్రభు తీర్మానం చేసావు. ఒక దినాన్న నడి రోడ్డు మీద నువ్వు పడిపోయినప్పుడు, దొంగల చేతిలో నువ్వు దాక్కున్నప్పుడు, ఒక రాత్రంతా చీకటి గదిలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో నువ్వు బతకమని మార్చులో పడేసినప్పుడు దేవుడు బిడ్డ బంధువులందరూ వచ్చి బయట పెట్టేశారు. ఇంకా బాగుంటలేదని చూస్తున్నారు. ఈమె కోసం మరలా మేము రావాలనుకుంటున్నారు. పోతదనుకున్నా పోలేదా? ఈమె కోసం మళ్ళా ఛార్జీలు దండగా అనుకున్నారు దేవుడు బిడ్డారా. అటువంటి పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి. కానీ నా ప్రభు అంటున్నాడు, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు నీకు విడుదల ఉంది, నీకు విడుదల ఉన్నది. నువ్వు ఏ వేదనతో ఉన్నావో, నువ్వు నిజమే విడుదల సమీపంగా ఉంది. కానీ తలదించుకోవద్దు. మన దేవుడు తలదించి చేసే దేవుడు కాదు, తలెత్తే దేవుడు ఆయన. ఒక బరబ్బానే తలదించుకునే చేయలేదండి. భయంకరమైన వ్యక్తి తలదించుకునేవ్వలేదు. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి, ప్రభువును కలిగిన వ్యక్తిని. నీ హృదయమైన నివాస స్థలంగా ఉంది, విడుదల కలిగిన వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మగ్దలేనే మరి ఎంచుకున్నాడు. కారణం ఏ స్త్రీ జాతి ద్వారా ఆయనకు అవమానం వచ్చిందో, పైగా అదే ఆధారంగా చేసి 7 దెయ్యాలు ఆమెలో కాపురం ఉంటున్నాయి. ఎలా సైతాన్ ఏమనుకుంటున్నావు స్త్రీ అంటే, నేను వీళ్ళు వాడుకోబోతున్నానని. ఎవరినైతే అపవాది వాడుకుంటున్నాడో ప్రభు వారిని తన చేతిలో తీసుకోబోతున్నాడు. నువ్వే దుఃఖంలో ఉన్నావు, విడుదల పొందలేకపోతున్నావు, దురాత్మని. అది రకరకాల క్రియలకు అర్థం అవ్వట్లేదు. అని ప్రభు చేతిలో నువ్వు రాబోతున్నావు. ఆల్రెడీ ప్రభు చేతిలో ఉన్నావు దేవుని బిడ్డ. ప్రామిసీగా ప్రభు నీకు ఇస్తున్నమాట. నువ్వు అనుకున్నావు ఈ మధ్య మరుపు, నువ్వు అనుకున్నావు ఈ చెడ్డ అలవాటు, నువ్వు అనుకున్నావు ఈ వేదన, నువ్వు అనుకున్నావు ఈ కక్కుర్తి, నువ్వు అనుకుంటున్నావు ఈ విధానం, నువ్వు అనుకుంటున్నావు వంశపారంపర్యంగా వచ్చింది అయ్యారు. మా జన్మత వచ్చింది, అందరిలాగా ఎవరు లేదు 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 లేదు. అపవాది నిన్ను ఏదో రకంగా వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ ప్రభు అడ్డుగా నిలబడ్డాడు. ఆయన సమాధి నుంచి లేచి నీ కోసమే వచ్చాడు. నీ మధ్య మరుపులు తొలగించి నీ బుద్ధిని మార్చి జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. ఎన్ని చేయాలని విడిపించాడు ఆయన. నీలో వక్రతనాన్ని తొలగించడానికి, నేను ఆయన సాక్షిగా వాడుకోవడానికి. అనుకుంటున్నావు నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ ఉపయోగం లేదు అనుకుంటున్నావు. అందరి దృష్టిలో తక్కువైపోయాను అనుకుంటున్నావు. నీవే మొదలు పడిపోతావు. కారణం ఏంటంటే నీది కాదు, నీలో ఉన్న దురాత్మ. నీలో రక్షణ పొందిన వ్యక్తివే కానీ అదొక రకమైన వ్యాధులతో ఉంటున్నావు. మనలో పాలు పొందుతూ కూడా నీకు ధైర్యం ఉండట్లేదు. ప్రభు ఈ మధ్యాహ్నం నీకు ఒక ప్రొఫెసర్ ఇస్తున్నమాట. ప్రభు నేను వాడుకోబోతున్నాడు. ప్రభు ప్రత్యక్ష దేవబోతున్నాడు. వేస్తున్నాములో నువ్వు ఆయనకి ఇంకా కొంచెం వంకాలని చూస్తున్నాడు ఆయన. అపోస్తులకు లేదా ప్రత్యక్షత? నువ్వు కొంచెం ఏడుస్తున్నావు, ఏడుపు ఆపు. ఇంకా కొంచెం నీ విధానాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బుద్ధిని మార్చుకో. ప్రభు కోసం బెండ్ అవడానికి ఇష్టపడు. బెండ్ అవడానికి ఇష్టపడితే, వంగడానికి ఇష్టపడితే, మోకరించడానికి ఇష్టపడితే, నిన్ను తగ్గించుకోవడానికి ఇష్టపడితే, నిన్ను మరుగు చేసుకోవడానికి ఇష్టపడితే ఎవరికి లేని ప్రత్యక్ష మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అయ్యా మా ఎందుకు ఏడుస్తున్నామని, మా బాధల్లో నాయన బంధువుగా రాబోతున్నావు. మరి నేను విడిచిపెట్టి సమాధి తోటలోనే ఓదార్చిన దేవుడు నాయన ఒకరిని తెలియలే ఆ ఓదారుస్తానని సంఘంలో ఓదార్పు ఉన్నది. ఆయన సమాధి తోటలోనే ఎవరిని ఏడవనివ్వలేదయ్యా. సంఘంలో ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఈ మధ్యాహ్న వేళ వారి కన్నీరు తొడవబోతున్నావు. బయటికి తెలియకుండా ఏడుస్తున్నారు కొంతమంది. కన్నులు ఆ చెమ్మ కూడా దొరకకూడదని లోపలే కూలిపోతున్నావేమో. ఎస్, ప్రభు చూశాడు ఆల్రెడీ. ప్రభు నీ చెంపల మీద కారిన చుక్కలు లెక్క పెట్టేశాడు ఆల్రెడీ. ఆయన కవిల్లో ఉన్నాయి లెక్క నీ చుక్కలన్నీ కూడా. ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయితే నువ్వు మౌనంగా ఉండవద్దు. అనేక మందికి చెప్పాలి, నీకన్నా గొప్ప వారికి చెప్పాలి, అభిషేక్తులు చెప్పాలి, సావుకులు కూడా చెప్పాలి కొంతమందికి. అలా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. కనుక తీర్మానం చేద్దాం, ప్రభువా నా కోసం నేను బ్రతకనయ్యా, నా కోసం తిరిగి లేచి నీ కోసం బ్రతుకుతానని, పాదం నేను వదులుకుంటానని,
హల్లెలూయా. మీకు వందనాలు. ఎవరైనా నూతనంగా ప్రభు నమ్మని వారు వస్తే కనుక మీతో కూడా దేవుడు మాట్లాడి, ఇంకో నువ్వు ఏడుస్తున్నావు కానీ నువ్వు ఏడవలసిన అవసరం లేదు. నీ ఏడుపు ఎందుకు ఆయనకు అర్థమైపోయింది. నీ మనసు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన నీతో జతగా నిలబడ్డాడు. ఇక్కడ నువ్వు ఒంటరిగా వచ్చావు, నీ కూడా వస్తున్నాడు ఆయన. ఇక్కడి నుంచి వేరే రోజులు నీకు రాబోతున్నాయి, మంచి రోజులు నీకు రాబోతున్నాడు ఆయన. అయ్యా అయ్యా, నీ ఇంట్లో ఒంటరితనం పోబోతుంది. నీ మనసులో గూడు కట్టిన బాధ బండ ఒక రాయి వల్లే ధరించబడిపోతుంది. ఈ హృదయం ఇప్పుడు వేస్తున్నావు తేలికైపోను కాక. ఇక్కడి నుంచి భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యము చదువుతావు. హల్లెలూయా. నీ కొరకే బ్రతుకుతానని ఒక తీర్మానం చేయగలిగితే, ప్రభువా నా దృష్టి మార్చుకుంటానయ్యా, నా దృష్టి పైన వాటిని వెతుకుతానయ్యా, తిరిగి లేచి నీ కొరకు నేను తీర్మానం చేయగలిగితే ప్రభు మనం వాడుకుంటాను. మాట్లాడమని దీవించుగా. ఈరోజు నాయన సంఘంలో కొంచెం భవ్యం మీకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డను దీవించి రక్షించండి. హెచ్ఎంసీ మీకు వచ్చును గాక. ఈ పరిచయలో సహకరించి పాలు పొందిన బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ప్రయాసపడి ఎవరిని విడిచిపెట్టి మా పేర్లు మర్చిపోతాం మేము మానవులు ప్రభు. కానీ అందరినీ మీరు ఎవరిని ఈ రోజు ఇక్కడ వచ్చిన వారి అందరినీ మీరు నిండారుగా దీవించి నీ పునరుత్థానపు ప్రేమతో, నీ పునరుత్థాన బలముతో, నీ పునరుత్థాన ఆశీర్వాదములతో నింపి పంపించమని, ఏ సాయంకాలం జరిగే పరిచయకు అందరినీ వాడుకోమని, సమస్తను సమకూడి జరిగించమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి.